లీడర్స్ ఈరోజు మన ముందు ఒక గ్రేట్ లీడర్ వస్తున్నారండి. నేను చెప్పాను కదా! రంపచోడవరం నుంచి. అక్కడ ప్రాపర్‌గా నెట్‌వర్క్ కూడా సరిగ్గా ఉండదు. ఎంత అడవి ప్రాంతం అంటే చూడ్డానికి మనం మంత్రముగ్ధులం అవుతామనమాట. ఆ ప్లేస్ చూస్తే కూడా అంత పీస్‌ఫుల్‌గా అంత బాగా ఉంటది. అలాంటి ఏరియా నుంచి ఒక సాధారణ వ్యక్తి అంటే మట్టిలో మాణిక్యం అని చెప్పుకోవచ్చు. సో, అలాంటి వ్యక్తి అక్కడి నుంచి మన వెస్టీజ్‌లోకి తన ప్రయాణాన్ని సాగించి, సో, ఆ జర్నీ అంతా గూడా సార్ చెప్తారు. నా నోటి నుంచి ఎందుకులెండి. బట్ మీరు మీ చెవులని, ఐస్‌ని కంప్లీట్‌గా గూడా జ్ఞానేంద్రియాలు. సో, ప్రతి ఒక్క జ్ఞానేంద్రియాన్ని యాక్టివేటెడ్‌లో ఉంచేసి, మీ చేతిలో బుక్కు, పెన్నుతో ప్రతి ఒక్క వర్డ్‌ని వినండి. మనస్ఫూర్తిగా మనసు పెట్టి వినండి. సో, మనం గెస్ట్‌ని ఇన్వైట్ చేసుకుందాము. సార్ శంకర్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని, విలువని, మీ లైఫ్‌ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఆహ్, ఫస్ట్ నా పేరు శంకర్ అండి. పి. శంకర్, పొట్నూరు శంకర్రావు. అయితే ఈరోజు మనకి జూమ్ సెషన్ ద్వారా మనందరిని ఒకటి చేసిన మన టాప్ అప్‌లైనర్, నా మెంటర్, గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్‌కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు గాను ఆయనకి నా మనస్పూర్వకంగానే థాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మనం ట్రైనింగ్ అయితే ఏమీ లేదండి. జస్ట్ ఈ బిజినెస్‌లోని ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి. అది దానికి ఉదాహరణగా నా జీవితమే, నా లైఫ్ స్టైల్. నేను వెస్టేజ్‌లోని ఎలా సక్సెస్ అయ్యాను, అసలు వెస్టేజ్‌లోకి ఎలా వచ్చాననేది చెప్పడానికే నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, బిజినెస్‌లో అవకాశం ఇచ్చారు. అలాగే ఈరోజు జూమ్ మీటింగ్‌కి అవకాశం ఇచ్చినందుకు ఆహ్, నా శ్రీనివాస్ సార్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు గూడాని, ఈ సెషన్‌ని గనక అర్థం చేసుకోగలిగితే, అందరూ గూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి అందరికీ గూడా కంగ్రాచ్యులేషన్స్. కొత్త సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఓకే ఫ్రెండ్స్, మరి సెషన్‌లోకి అడుగు పెడుతున్నాం. చూస్తున్నారు కదా ఇక్కడ మై సక్సెస్‌ఫుల్ జర్నీ. నేను 2018 ఏప్రిల్ నెలలో జాయిన్ అయ్యానండి. ఆ 2018 ఏప్రిల్ నెలలో ఫస్ట్ ఒక కస్టమర్‌గా వెస్టేజ్‌లో షాపింగ్ చేశానండి. ఆ షాపింగ్ చేసినప్పుడు నాకొచ్చిన చెక్ రూ. 28. అక్కడ నుండి ఈ బిజినెస్‌ని అర్థం చేసుకొని, దీంట్లో కెరియర్ ఉందని చెప్పి సీరియస్‌గా చేశాను. చేయడం వల్ల వచ్చిన చెక్కు రూ. 1,23,500. ఈ 2 చెక్కులు చూస్తే గనక మీకు స్టార్టింగ్‌లో తక్కువగా వస్తుంది. తర్వాత హైయెస్ట్ ఇన్‌కమ్ వస్తుంది అని అందరికి అర్థమవుతుంది. కాకపోతే ఈ 2 చెక్కులకి మధ్యన కొంత గ్యాప్ ఉంది చూసారు కదా! అది 2018, ఈ చెక్కు 2021లో వచ్చింది. ఈ రెండిటికి మధ్యన ఏం జరిగిందనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. మరి ప్రతి ఒక్కరు ఉన్న స్టేజ్ ఏదంటే ఫస్ట్ చెక్ దగ్గరే ఉండిపోయి ఉంటామండి మనం. మరి ఇక్కడ నుండి ఆ చెక్‌కి వెళ్ళాలంటే మనం కొన్ని ప్రయత్నాలనేవి చేయాలి. అవి ఎలాగంటే ఫస్ట్ మన మీద మనం నమ్మకంతోని అలాగే మన అప్లైయర్ మీద నమ్మకం పెట్టి చేయాలి. అలాగే వెస్టేజ్ బిజినెస్ అనేది మన లైఫ్‌గా తీసుకుంటేనే గనక మనం ఒక కెరియర్‌గా తీసుకుంటేనే చేయగలుగుతాం. మరి అలాగా చేయగలిగాను కాబట్టి ఇవాళ మీ ముందుకు రాగలిగాను ఇలా క్రౌన్ డైరెక్టర్‌గా. ఒకసారి నా లైఫ్ జర్నీని చూద్దాం. ఆహ్, నాకు దేవుడు ఈ అవకాశాన్నిస్తే తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారండి. మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, నేను ప్రతి లైఫ్ జర్నీలోని మా తల్లిదండ్రులను చూపించుకుంటాను. మా నాన్నగారి పేరు సాంబమూర్తి, మా అమ్మగారి పేరు రాజలక్ష్మి. ఆహ్, నేను పుట్టిన 5వ సంవత్సరంలోనే మా అమ్మగారు చనిపోయారు. అయితే మా నాన్నగారు కార్పెంటర్‌గా వర్క్ చేస్తూ వైజాగ్ అండి మాది. వైజాగ్ నుండి ఈ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడేంటంటే నా అమ్మగారు చనిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నాన్నగారు. దానివల్ల ఏంటంటే ఎర్లీగానే మాకు ఆహ్, చాలా ఇబ్బందులెక్కువయినియి. దానివల్ల ఏంటంటే వర్క్ పరంగా ఏంటంటే నాన్నగారికి వర్క్‌కి హెల్ప్ చేయడానికి హెల్పర్స్ కావాలి. టైంకి ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల ఏం చేశారంటే, మా అన్నయ్యని ఫస్టు స్కూల్ మానిపించారు. అతను ఫోర్త్ క్లాస్ చదువుతుండగానే తనని స్కూల్ మానిపించి వర్క్‌లో పెట్టారు. ఆ తర్వాత నన్ను అంటే చిన్నవాడిని కాబట్టి నేను వర్క్ పని చేయడానికి నా దగ్గర అంత వయసు లేదు కాబట్టి నన్ను చదివించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నన్ను గూడా స్కూల్ మానిపించడం జరిగింది. అయితే
దీని తర్వాత ఏమైందంటే నేను వర్క్ చేసుకుంటూనే ఉండిపోయేవాళ్ళం ఇద్దరం కూడా. ఇదిగోండి నా ఫ్యామిలీ. వర్క్ చేస్తూ ఉండగానే ఇంకా టైం గడిచిపోతుంది. సంవత్సరాలు జరిగిపోయినియి. ఆ తర్వాత పెళ్ళిడికొచ్చాము ఇద్దరు. అన్నయ్యకి పెళ్లయింది. నాకు పెళ్లయింది. నా ఫ్యామిలీ ఫోటో ఇది. నేను, మా మిసెస్, మాకు ఇద్దరు అమ్మాయిలు. ఓకే. ఇలాగా ఫ్యామిలీతో పెళ్లయిన తర్వాత వర్క్ చేయడం మొదలుపెట్టాను. నాకు కార్పెంటర్ వర్క్ అండి. చాలా కష్టపడి నేర్చుకున్నానండి. కాపోతే ఏంటంటే ఇష్టంగానే చేశాను. వృత్తి పని కదా! చిన్నప్పటి నుండి అలవాటయిపోయింది. ఇప్పుడు చాలా మందికి కంఫర్ట్ జోన్ అంటారు కదా! మనం చేసే వర్క్ ఏదైతే ఉందో అది మనకి కంఫర్ట్ జోన్ అండి. అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఏ ప్రొఫెషన్‌లో ఉన్న వ్యక్తికైనా సరే అది కంఫర్ట్ జోన్‌గా మారిపోతుంది. అంటే కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే, మనం ఆ పని రోజు అలవాటయిపోతుందది. అలవాటయిపోయిన పనిలోనేంటంటే, కొత్త పనయితే మనకి డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి, అలవాటయిపోయిన పని మనం ఏంటంటే, కంపల్సరీగా అదే చేస్తుంటాం. దాని మీదే ఇష్టం పెంచుకుంటాం. ఎవరికీ గూడా వాళ్ళు చేసే పనంటే గనక సారీ ఏమి అనుకోద్దండి. మోజైతే కాదు. మోజుపడి ఎవరు వాళ్ళు చేసే పని చేయట్లేదండి. తప్పక. ఓకే. తప్పదు గాబట్టి దాన్నింక అలవాటు చేసుకుంటున్నారు. అదే పనిలో ఉండిపోతున్నారు. అలాగే నేను గూడా ఈ పనిని తప్పక చేశాను. అయితే ఈ వర్క్‌లోనే నేనున్న ప్రపంచంలోనే నేను నాకు ఒక డ్రీమ్‌గా పెట్టుకొని, నేను చేసే పనినే నేను లవ్ చేసుకుంటూ దాని మీదే ప్యాషన్‌గా పెంచుకున్నాను. ఆ ప్యాషన్ ఏంటంటే డిజైన్ వర్క్ అండి. కార్వింగ్ వర్క్ అంటారు. కార్పెంటర్ వర్క్‌లోని. కార్వింగ్ అంటే ఏంటంటే మంచాలకి ఆర్టికల్స్ తయారు చేయడం అన్నమాట. హార్డ్ వర్క్ ఏంటంటే దొంగలు మొయ్యడం, బరువులు మోసి దాన్ని ఒక గుమ్మం తయారు చేయడం హార్డ్ వర్క్ అయితే దానికి ఫినిషింగ్ ఇవ్వడం అనేది అదొక ప్యాషన్. దాన్ని నేను బాగా తీసుకున్నాను. దాంట్లో బాగా రాణించాను. మంచి ఇన్‌కమ్ వచ్చేది. ఎలా వచ్చేదంటే ఒక రోజుకే రూ. 4,000 గూడా వచ్చేవి. ఇది బాగానే ఉంది. రోజుకి రూ. 4,000 రావడం. కాపోతే ప్రతిరోజు వచ్చేది కాదు అలా రూ. 4,000. అంతే కాకుండా ఒక్కొక్క రోజున ఇక్కడ చూస్తున్నారు మీరు. నేను మిషనరీ మధ్యన వర్క్ చేయడం వల్ల ఏమయ్యేదంటే అప్పుడప్పుడు చేతులకి, వ్రేళ్ళకి, కాళ్ళకి, తలకి గూడా దెబ్బలు తగిలిన రోజులున్నాయి. అలా తగిలినప్పుడేంటంటే వారం రోజులు, నెల రోజులు పస్తులు అంటే పని లేకుండా ఉండాలి. పని లేకుండా ఉన్నాము అంటే ఒక లేబర్ స్థాయిలో ఉన్న నేను ఒకరోజు 400 నుండి 4,000 వరకు సంపాదించేవాడిని. ఆ రోజు పని లేదు అంటే ఆ డబ్బులన్నీ ఆగిపోయేవి. ఓకే. ఇప్పుడు మామూలుగా తెలిసిందే మిడిల్ క్లాస్‌లో ఒక ఫ్యామిలీలోని కష్టపడే వ్యక్తి ఆ ఇంటి యజమాని ఒకరోజు పని చేయకపోతే 10 రోజులు ఆ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వెనక్కి వెళ్ళిపోతుంది 10 రోజులు. అలాంటి పరిస్థితుల్లోనే నేను బ్రతుకుతున్న టైంలోనేంటంటే, చూస్తున్నారు కదండీ ఇక్కడ. ఇలాగున్న టైంలో నాకు వెస్టేజ్‌ని పరిచయం చేశారు. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ నేను చేసిన వర్కే అండి ఇది. ఎందుకు అంటే, చాలామంది అనుకుంటారు కష్టపడితే ఎందులోనైనా రాణించొచ్చు. వెస్టేజ్‌లోకి ఎందుకొచ్చావు? పనక్కడ చేతకాని వాడే ఇక్కడికొచ్చుంటాడని అనుకుంటారండి చాలామంది. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా! నేను చేసిన ఆర్టికల్స్ ఇవి. ఎందుకు అంటే ఇవి చూపిస్తున్నాను. నా దగ్గర కూడా నేను చేసిన నేను చేసిన ప్రీవియస్ నా వర్క్ ఏదైతే ఉందో, ఆ వర్క్‌లో నాకు స్కిల్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడున్న ఒక్కొక్క ఫర్నిచర్ అంటే ఒక్కో దాని కాస్ట్ 60,000-1,00,000 అబోవ్ ఉంటుందండి. దాని కాస్ట్. అటువంటి వర్కులు నేను చేస్తూ వెస్టేజ్‌ని ఎందుకు ఎంచుకున్నాను అంటే గనక నాకు మనీ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్ అనేది అక్కడ లేదు. ఆ కార్పెంటర్ వర్క్‌లో మార్నింగ్ 5-11 వరకు ఈవినింగ్ నైటు లేట్ నైట్ 9 వరకు 9-12 వరకు గూడా వర్క్ చేసిన రోజులున్నాయండి. అలా చేస్తున్నా ఫైనాన్షియల్‌గా ఇబ్బందిగుండేది. ఎందుకంటే, నేను చేసిన వర్కు ఒక రకంగా చెప్పాలంటే ఇల్లీగల్ వర్కే అండి. ఎందుకంటే, నేనున్న ఏజెన్సీ ఏరియాలోని వుడ్ అనేది పర్మిట్ మీద తెచ్చేవాళ్ళం కాదు. అది ఇల్లీగల్‌గా తెచ్చేవాళ్ళం. దానివల్లేంటంటే, ఎప్పుడు ఫారెస్ట్ కేసులు మా మీద పడడం, ఫారెస్ట్ కేసులు కట్టడం, లేదంటే అలాగా మంత్లీ ఫీజ్ కట్టడం, ఇవన్నీ చేస్తూ కర్ర తెచ్చిన తర్వాత ఆ వుడ్ అనేది దొంగలు పట్టుకుపోతే దానికి సేఫ్టీ జోన్ లేదు. పర్మిషన్ లేకపోవడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని. నేను సంపాదించే ప్రతి రూ. 1000లోంచి రూ. 600 అదనంగా వేరేగా పోతూ ఉండేది. అది చెప్పడానికి వీల్లేని విషయమేండి అది. ఇలాంటి పరిస్థితుల్లోనేటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, ఇబ్బందులు పడుతూ ఉండే టైంలో నాకు ఒక పర్సన్ మా గుమ్మంలోకొచ్చారండి. 2018లోని స్టార్టింగ్‌లో జనవరి, ఫిబ్రవరి నెలలో వచ్చి ఆయన ఏం చెప్పారంటే, "నాకు ఫర్నిచర్ కావాలి. నువ్వు చేస్తావు కదా! నాకు కొంచెం రీజనబుల్‌గా చేసి పెట్టాలని" చెప్పి అతను మా గుమ్మంలోకొస్తే, "ఓకే సార్ చేద్దామని" అన్నాం. అయితే ఆయన ఫర్నిచర్ కోసం వచ్చారని నేను అనుకున్నాను గానీ, ఆయన ప్లాన్ ఏంటంటే వెస్టేజ్‌ని నాకు జాయిన్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆయన ఆ రోజు ప్లాన్ చెప్పడం జరిగింది. ఆయన 2, 3 సార్లొచ్చారు. కొంచెం పరిచయం పెంచుకున్నారు. అయితే గతంలోనే మా ఇద్దరికి పరిచయాలుండేవి ఒక 5, 6 సంవత్సరాల క్రితం. 2018కి ముందు నుండే పరిచయం ఉంది. కాకపోతే ఏంటంటే, కొంచెం గ్యాప్ రావడం వల్ల ఏంటంటే, మళ్ళీ ఈ బిజినెస్‌ని డైరెక్ట్‌గా చెప్తే నేనేమైనా అనుకుంటానేమో అని చెప్పి ఆయన నా దగ్గరకొచ్చి ఇలాగ కార్పెంటర్ వర్క్ చేయాలని చెప్పి, తర్వాత వెస్టేజ్ అని ఒక బిజినెస్ ఉంది. ఒకసారి వినొచ్చు కదా! మా ఫ్రెండ్‌ని తీసుకొస్తానని, వాళ్ళ అప్లైనర్ ఒక అతన్ని తీసుకొనొచ్చారండి. ప్లాన్ చెప్పడం జరిగింది నాకు. చెప్తే నేను
2018 ఏప్రిల్ 26వ తారీఖున నేను ఐడీ తీసుకోవడం జరిగింది వెస్టేజ్‌లోని. అయితే ఈ ఐడీ తీసుకోవడానికి ముందు ఒక వారం రోజుల ముందు ఏమైందంటే, ఒక సీఎన్‌టీ మీటింగ్ జరిగిందండి. ఆ సీఎన్‌టీ మీటింగ్‌కి మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్ ఒక మీటింగ్ చేశారు సీఎన్‌టీ మీటింగ్. అప్పుడు ఆ మీటింగ్‌కి వచ్చిన గెస్ట్ ఆయనండి. అప్పుడు సార్ స్టార్ డైరెక్టర్‌లో ఉండేవాళ్ళు. సార్‌కి మినిమమ్ అంటే 20, 20,000 అలా వచ్చేది నెలకి. మన వెస్టేజ్‌లోని. సార్ ఆ రోజు చెప్పిందేటంటే, "వెస్టేజ్‌లో బిజినెస్ ఉంది. ఈ బిజినెస్‌లోని ప్రతి ఒక్కరికి ఇన్‌కమ్ వస్తుంది. ఇన్‌కమ్ ద్వారా మనం చాలా తొందరగా రీచ్ అవ్వొచ్చని" చెప్పారు. ప్లస్ అప్పటికే సార్‌కి ఓన్ కార్ ఉంది. నేను వెస్టేజ్ ద్వారా కార్ తీసుకోబోతున్నానని చెప్పారు. నేను జాయిన్ అయిన నెలలోనే సార్ గూడా హుండై క్రెటా కార్ తీసుకోవడం జరిగిందండి. సార్‌కి మంచి ఇన్‌కమ్ రావడం చూసాను. కార్ తీసుకోవడం చూసాను. అంతే కాకుండానే సారేటంటే శ్రీనివాస్ సార్‌తో పాటు ఇంకొక ఇద్దరిని నాకు పరిచయం చేశారండి. వాళ్ళ పేరు ఒకటి సునీల్ కుమార్ సాహు గారు. ఇప్పుడు మనందరికి టాప్ అప్‌లైనరండి. అలాగే రామకోటి గారు. ఆయన రాజమండ్రిలో ఉంటారు. దివాన్ చెరువులో ఉంటారండి ఆయన. ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన. ఈ ముగ్గురిని చూసాక నాకొకటి అర్థమైందేంటంటే, శ్రీనివాస్ సారు జాబ్‌ని రిజైన్ చేసి వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. కార్ కొనుక్కున్నారు. అలాగే రామకోటి గారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్. స్టిల్ ఇప్పటికి కూడా జాబ్ చేస్తూ ఆయన వెస్టేజ్ ద్వారా 1,00,000 అబోవ్ అప్పుడు నేను జాయిన్ అయిన టైంలో 1,00,000 అబోవ్ ఉండేది ఆయన ఇన్‌కమ్. 1,00,000 అబోవ్ తీసుకుంటున్నారు ఈయన. ఇంకో పర్సన్ ఎవరంటే ఏ మాత్రం ఏ ప్రొఫెషన్ కాకుండానే ఇన్స్యూరెన్స్ సెక్టార్ నుండి వచ్చిన వ్యక్తి 2,50,000 తీసుకుంటున్నారు సునీల్ కుమార్ సాహు గారు. ఈ ముగ్గురు ఇన్‌కమ్ తీసుకుంటూ చేస్తున్నప్పుడు నేను గూడా ఈ బిజినెస్ చేయొచ్చు కదా! అని చెప్పి నాకనిపించింది. బిజినెస్ స్టార్ట్ జేశాను. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండీ! మై మెంటర్స్ వీళ్ళందరూని. అందులో నాకు ఈ బిజినెస్‌ని దగ్గరగా చూపించి, ఈ బిజినెస్‌లో నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం 100కి 100% ఉంది. నువ్వు తొందరగా ఇందులో రీచ్ అవ్వొచ్చని నాకు ఈ బిజినెస్‌ని చూపించిన వ్యక్తి మధ్యలో ఉన్నారు కదండీ! మనందరికీ టాప్ అప్‌లైనర్ శ్రీనివాస్ సార్ అండి. సార్‌కి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆహ్, వదిలిపెట్టేయకుండా నేను ఈ బిజినెస్‌లో జాయిన్ అప్పటి నుండి గూడా నాకు ఏదో రకంగా నన్ను ఈ బిజినెస్‌లోని ఇన్వాల్వ్ చేయడానికి సీరియస్‌గా నేను ఈ బిజినెస్ చేయాలని నాకు యూనివర్స్‌కి కనెక్ట్ చేయడానికి నన్ను చాలా వరకు తాపత్రయపడ్డారండి సార్. సార్ ద్వారా నేను చాలా వరకు ఈ బిజినెస్‌ని టేకప్ చేశాను. ఓకే. వీళ్ళు ముగ్గురు గూడానే మనందరికీ గూడా గాడ్స్ అండి. ఎందుకంటే ఒక పర్సన్ ద్వారా ఈ బిజినెస్ స్టార్ట్ అయింది మనకి ఆంధ్రాలోని. సునీల్ కుమార్ సాహు గారు. ఆయన ద్వారా రామకోటి గారికొచ్చింది. రామకోటి గారి ద్వారా శ్రీనివాస్ సార్‌కొచ్చింది. శ్రీనివాస్ సార్ ద్వారా నాకొచ్చింది. నా ద్వారా నా టీమ్ ఇప్పుడు 20,000 మంది పైనుంటారండి. 25,000 మెంబర్స్ ఉన్నారు నా టీము. ఇంతమందికి ఈ బిజినెస్ వచ్చింది. అంటే ఈ ముగ్గురు అనుకున్న వాళ్ళ ఆలోచన నుండి ఈ బిజినెస్ అనేది ఈరోజు మనకొచ్చిందండి. మరి నా అప్లైనర్స్ నేనెప్పుడు కృతజ్ఞతుడిగా ఉంటాను. అలాగే మనకి ఈ కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి గౌతమ్ బాలి గారు. అసలు వెస్టేజ్ అంటే ఏమిటి అంటే ఒక ఇండియా ఇండియాలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న వెస్టేజ్ కంపెనీ అండి. నంబర్ 1 స్థానంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక కంపెనీ. అందులో అన్ని ప్రొడక్ట్‌లు కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. అలాంటి కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి గౌతమ్ బాలి గారు. గౌతమ్ బాలి గారు ఉద్దేశ్యం ఏంటంటే నాలాంటి దురదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరిని గూడాని అదృష్టవంతులుగా చేసి ఆర్థికంగాని డెవలప్ చేయాలనేదే ఈయన ఉద్దేశం. ఒక స్లోగన్ గూడా ఉంటుంది. ఏమిటంటే అది బెంజ్ కార్‌లో తిరిగే వ్యక్తుల్ని గంజి తాగే వ్యక్తుల్ని బెంజ్ కార్‌లో తిరిగేలా చేయాలనేది ఆయన ఉద్దేశమండి. అలాంటి ఆలోచన ఆయనకుంది గాబట్టి ఈ కంపెనీ చాలా తొందరగా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. మరి ఇలాంటి కంపెనీలో ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. అది ఒక ఇండియా కంపెనీ కావడం ఇంకా చాలా మనందరం గూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చండి. చాలా కంపెనీలున్నాయి. అందులో మన ఇండియా కంపెనీలు చాలా తక్కువ కంపెనీలున్నాయి. అందులో ఇండియా కంపెనీ సక్సెస్ అవుతూ 9 దేశాల్లోకి వెళ్లి అక్కడ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది అంటే మనందరం కూడాని అదృష్టవంతులము, అలాగే గర్వకారణంగా చెప్పుకోవచ్చండి. మరి కంపెనీలో ఏముంటాయంటే, మనం రెగ్యులర్‌గా వాడే నీడ్స్ ఉంటాయని చెప్పారు నాకాయన. మనం రోజు ఇంటికి అవసరమైన ప్రొడక్ట్‌లు ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ లేచి నుండి ఈవినింగ్ పడుకునేంత వరకు, నైట్ పడుకునేంత వరకు మనం వాడే అన్ని రకాలైన ప్రొడక్ట్‌లుంటాయి. అవన్నీ గూడాని ఆరోగ్యపరంగా మనకు ఉపయోగపడుతుంటాయి. ఎందుకంటే, మనం ఇవాళ రోజున ఉన్న సిట్యుయేషన్‌లోని మనకి ఆరోగ్యం అనేది రావాలి అంటే గనక చాలా కష్టం. ఎందుకంటే, ఇప్పుడు మనం వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా కెమికల్స్‌తో తయారవుతున్నాయి. ఫుడ్ గూడా మాల్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే, పండించే విధానం మారిపోయింది. తయారవుతున్న విధానం మారిపోయింది. అలాగే మన ఆహారపు అలవాట్లు గూడా మారిపోయినాయి. ఇటువంటి సిట్యుయేషన్‌లో మనం రెమెడీగా మనం ఆయుర్వేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆయుర్వేదం అనేది ఇప్పటిది కాదు ఎప్పటినుండో ఉంది. ఆ ఆయుర్వేద పద్ధతిలో ప్రొడక్ట్‌లు తయారవుతున్నాయండి. ఆ ప్రొడక్ట్‌లు మనకి వెస్టేజ్ కంపెనీ మాత్రమే మనకి నేచురల్‌గా
జెన్యూన్‌గా తయారు చేసి ఇస్తుంది. కెమికల్లీ ప్రూవ్ అయిన ప్రొడక్ట్‌లు మన ముందున్నాయి గాబట్టి, ఈ ప్రొడక్ట్ వాడుకుంటే మనకి హెల్త్ బావుంటుందని చెప్పారు. అయితే నేను ఈ ప్రొడక్ట్‌లు ఫస్టు ఇంటి నిమిత్తం, అవసరాలకి నిమిత్తం నేను ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మా ఇంట్లో ఒక అనుకోని సందర్భం ద్వారా ఏమిటి అంటే, మా మిసెస్‌కి నన్ను శ్రీనివాస్ సార్ వాళ్ళు ప్రతి దగ్గర మీటింగులు జరుగుతున్నాయి రమ్మనేవాళ్ళు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది లీడర్స్ ఉన్నారండి. ప్రతి ఒక్కరు గూడా ఎక్కడైనా మీటింగ్ ఉందంటే రావాలంటే చాలా వరకు ఆహ్, కారణాలు చెబుతుంటారు. ఏమిటి అంటే రావడానికి కాదు, రాకుండా ఉండిపోవడానికి కారణాలు. అంటే మా ఇంట్లో పలానా ప్రాబ్లమ్ ఉంది. మా ఇంట్లో హెల్త్ బాలేదు. లేదంటే మా ఇంట్లో పెళ్లుంది, పుట్టినరోజులున్నాయి. ఇలాంటి కారణాలు అందరూ చాలా మంది చెబుతూ ఉంటారు. అలాగే నన్ను గూడా శ్రీనివాస్ సార్ మీటింగ్‌లకి పిలుస్తూ ఉంటే, నేను వెళ్ళడానికి ఏదో ఒక కారణం చెప్పేవాడిని. ఎందుకంటే నేను కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను. అప్పటికే నేను ఒక వర్క్ ప్రొఫెషన్‌లో ఉన్నాను గాబట్టి, ఆ ఒక రోజు ఒక రోజు మీటింగ్‌కెళ్తే నాకు 300, 400, రూ. 1000, రూ. 2000 లాస్ అవుతాను కదా! ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా! నా వర్క్ ఎందుకు డిస్టర్బ్ కావాలి అని చెప్పి బిజినెస్‌ని తక్కువగా చూస్తూ నేను ఏ మీటింగులకి అటెండ్ అయ్యేవాడిని కాదు. అంతే కాకుండా ఇంకోటేంటంటే చాలా కంపెనీలు ఎత్తేస్తున్నారు కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే వెస్టేజ్ బిజినెస్‌ని ఒక రకంగా బలవంతంగా ఎంటర్ అయిన వ్యక్తినండి నేను. ఈ కంపెనీ ఎప్పుడు ఎత్తేస్తారా అని ఎదురు చూస్తున్న వ్యక్తుల్లో నేను ఒకడినండి. ఇవాళ ఎంత పొరపాటుగా నేను ఆ రోజు ఆలోచించాననేది నాకిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మా అప్లైనర్ ఫోన్ ఎత్తకపోతే గనక ఓకే. అయిపోయాయి. ఈ కంపెనీ ఎత్తేసారేమో అందుకే ఫోన్ ఎత్తట్లేదనే ఆలోచనలో ఉండేవాడిని. అటువంటి సిట్యుయేషన్‌లో నన్ను మీటింగ్‌కి రమ్మంటే నేను రావడానికి కుదరదు సార్ అని చెప్పాను. ఎందుకు రావట్లేదంటే మా మిసెస్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే అది ఆస్తమా. ఆయాసం ఉండేది. ఆ ఆయాసం అనేది రెగ్యులర్‌గా వస్తుందండి. ఇప్పుడు క్లైమేట్ బాగోలేదు కదా! ఇలా ఉంది. ఎందువల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే నేను చేసిన ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా డస్ట్‌తో ఉంటుందండి. ఈ డస్ట్ వల్ల ఏటంటే కార్పెంటర్ అనే వాళ్ళకి స్కిన్ డిసీజ్ గాని ఓకే. అలాగే డస్ట్ అలర్జీ వచ్చే అవకాశం చాలా వరకుంటుంది. మా నాన్నగారికి గూడా అదే ప్రాబ్లమ్ ఉండేది. మా మిసెస్‌కి గూడా ఈ వర్క్ చేయడం వల్ల ఆమెకి డస్ట్ అలర్జీ ఉంది. అయితే డస్ట్ అలర్జీ సపోజ్ ఆస్తమా అండి, ఆయాసం అది చాలా ఓవర్‌గా ఉండేది. ఈ కారణంగా నేను రాలేనంటే, మరి నా అప్లైన శ్రీనివాస్ సార్ ఏం చేశారంటే, మరి పలానా ప్రొడక్ట్ వాడితే బావుంటుందన్నారు. ఏంటి ఆ ప్రొడక్ట్ అంటే రెస్పోకేర్, ఆమ్లా, నోని, కొలస్ట్రాల్. ఈ 4 వాడమని చెప్పారు. ఈ 4 వాడించిన తర్వాత ఏమైందంటే, ఆమెకున్న ఆ హెల్త్ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ అవ్వడం మొదలువైంది. అయితే దాన్ని చూసిన తర్వాత ఏమైందంటే, నాకు నమ్మకం పెరిగింది. ప్రొడక్ట్ చాలా బావుంది కదా! రిజల్ట్ బావుంది కదా! అని తను నాకు చెప్పింది. నేను అది నమ్మాను. ఈలోపు ఇంకోటేమైందంటే, మా మిసెస్‌ని ట్రీట్ చేస్తున్న ఒక స్టాఫ్ నర్స్ ఆమె ప్రతిరోజు వచ్చి ఇంజెక్షన్ చేసేది. ఎందుకంటే, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తూ ఉండాలి. లేదంటే టాబ్లెట్ అయినా వేస్తూ ఉండాలి. లేదంటే ఇన్‌హేలర్ అయినా వాడుతూ ఉండాలి. 3 స్టేజ్‌లు దాటిపోయినయి. ఓన్లీ ఇంజెక్షన్ చేస్తేనే కంట్రోల్ అయ్యేది. అది గూడా ఎక్కడంటే నరానికి చేయాలి. ఆ స్ నర్సొచ్చి, "ఏమ్మా ఈ మధ్య ఎలా ఉంటుంది? నీకు హెల్త్ ఎలా ఉందంటే," "లేదు మేడం చాలా బావుంది. మా వారు ఒక ప్రొడక్ట్ తీసుకొనొచ్చారండి. ఆ ప్రొడక్ట్ వాడుతున్నాను బాగున్నాయని" చెప్పడంతో ఆవిడ అడిగిందనమాట. "ఏమేమి వాడుతున్నారు నాకు చెప్పండి. నాకు సేమ్ ప్రాబ్లమ్ ఉందంటే" ఆమెకి థైరాయిడ్ గూడా ఉంది ఎక్స్‌ట్రాగా. అంటే ఆమె వెయిట్ పెరిగిపోతూ ఉన్నారు ఆ థైరాయిడ్ కారణంగా. ఆమెకి ప్రొడక్ట్ ఇచ్చానండి. ప్రొడక్ట్ ఇచ్చాక ఆవిడకి గూడా మంచి రిజల్టొచ్చింది. ఎలాంటి రిజల్ట్ అంటే ఆవిడ వెయిట్ ఎక్కువుండేది. వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఏంటంటే సన్నగా అయ్యారు. ఆస్తమా గూడా ప్రాబ్లమ్ కంట్రోల్ అయిందామెకి. ఆయాసం తగ్గింది. అయితే మేమున్న ఊర్లోనే అంటే నేనిచ్చేదేదైనా నేను డాక్టర్‌ని కాదు గాబట్టి నేను చేసే ప్రతి పనిని వంకలు పెట్టేవాళ్ళు మా ఊర్లో ఉంటారు కదా! ప్రతి ఊర్లో గూడాని ప్రతి ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళుంటారు కాబట్టి నాకు అటువంటి ప్రాబ్లమ్ ఎదురైంది. ఏటంటే ఆమె సన్నగా అవ్వడాన్ని చూసి కొంతమందేమన్నారంటే, ఆవిడకి శంకర్ ఇచ్చిన ప్రొడక్ట్ వాడడం వల్ల ఆవిడకేదో జబ్బు చేసి సన్నగా అయిపోయింది. ఆహ్, చనిపోయే స్టేజ్‌కొచ్చిందని ఊర్లో ఒక పుకారు లేసింది. భూమి మీద నూకలున్నాయి గాబట్టి బ్రతికింది లేకపోతే చనిపోను. తొందరగా ఆవిడని బాగు చేయాలనేసి ఊర్లో పుకారు లేచింది. అయితే నాకు చాలా భయమేసింది. ఈ మాట నేను ఆ నోట, ఈ నోట నా దాకా వస్తే ఆ మాట విని నేను భయపడ్డాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఊర్లోననేసి ఆమె దగ్గరికే వెళ్ళాను. మేడం ఇలాగా ఊర్లో ఒకరి ద్వారా నాకీ విషయం తెలిసింది. ఏంటి పరిస్థితేంటి నిజమేనా అంటే, లేదు సార్ నాకు బాగానే ఉంది. థైరాయిడ్ తగ్గింది. బాగా చాలా హ్యాపీగా ఉన్నానంది. మరయితే ఏమిటంటే మా శ్రీనివాస్ సార్‌ని తీసుకెళ్ళాను. శ్రీనివాస్ సార్‌ని సార్ ఈమె కొంచెం చూసి చెప్పండి ఇలాగుంది కదా! అంటే, లేదు ఒకసారి టెస్ట్ చేయించండి అంటే, టెస్ట్ చేసి చూస్తే గనక ఆవిడకి ప్రాబ్లమ్ లేదు. థైరాయిడ్ అనేది కంట్రోల్ అయింది. బ్లడ్ తక్కువగా ఉంది. బ్లడ్ పడడానికి ఏదైనా సప్లిమెంట్ ఇవ్వండంటే ఐరన్ ఫోలిక్ ఇచ్చాం. అక్కడ నుండి ఆమె ప్రొడక్ట్ రెగ్యులర్‌గా వాడుతూ ఇప్పుడు నా టీమ్‌లో ఆహ్, బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉన్నారండి ఇప్పటికిని. డ్యూటీ చేస్తూ జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైమ్‌గానే బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉంటున్నారు. ప్రోడక్ట్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారామె. ఇప్పుడు ఆవిడెవరో కాదండి స్టాఫ్ నర్స్ ఆమె.
ఒక స్టాఫ్ నర్స్ నా ప్రొడక్ట్ వాడి ఇంగ్లీష్ మెడిసిన్‌లో లేని రిజల్ట్‌ని వెస్టేజ్ ప్రొడక్ట్‌లో తీసుకొని ఆవిడ రిజల్ట్ తీసుకున్నాక, ఇప్పటికి గూడా వెస్టేజ్ ప్రొడక్ట్ గురించి నేను మాట్లాడకపోతే నా అంత తెలివి తక్కువోడు, బుద్ధి తక్కువోడు ఇంకొకడు ఉండడని నాకు అర్థమైన తర్వాత, ప్రొడక్ట్ గురించి చెప్పడం అనేది మొదలుపెట్టాను. ఫస్ట్ టైమ్ చెప్పిన బూట్ క్యాంప్‌కి ఎలాగో వెళ్ళలేకపోయాను. కానీ తర్వాతైనా మీటింగులకి అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను. ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకొని మా గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్ గురించి చెప్పడం మొదలుపెట్టడం చేశానండి. దానివల్ల ఏమైందంటే బిజినెస్ అనేది డెవలప్ అవ్వడానికి ప్రయత్నాలు చేశాను. ఇందులోనేంటంటే ఇప్పుడు ప్రొడక్ట్ నచ్చిన తర్వాత బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే ఏం చేయాలని అడిగితే, ఒకరోజు శ్రీనివాస్ సార్ చెప్పిందేంటంటే, "బిజినెస్ చేయాలంటే నీకు ఇన్‌కమ్ ఒస్తది. ఇన్‌కమ్ ఒచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే స్ట్రక్చర్ ప్లాన్ చేసుకోవాలి. 1:6 అనే ప్లాన్ మనకుంది. దాన్ని సైడ్ వాల్యూమ్ గూడా ఉంటుంది. దాన్ని చేయాలి. అలాగే మనకి బేసిక్ స్టెప్స్ ఒక 7 ఉంటాయి. ఆ స్టెప్స్ నువ్వు ఫాలో అవ్వాలని" చెప్పారు. ఏమిటంటే ఫస్ట్‌ది యూజ్ ద ప్రొడక్ట్, సెకండ్ షేర్ ద ప్రొడక్ట్, 3 మేక్ ఎ లిస్ట్, 4 ఇన్విటేషన్, 5 ఆన్‌లైన్ మీటింగ్స్ అవుతుంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోని మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. మీటింగ్స్ జరిపించాలి. అలాగే టీమ్ వర్క్ చేయాలి, ఫాలో అప్ చేయాలన్నారండి. అందులో ఫస్ట్‌ది ప్రొడక్ట్ వాడాం బాగానే ఉంది. రెండోది షేర్ చేయాలి. షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రొడక్ట్ అనేది జ జనాల్లోకి పబ్లిక్‌లోకి వెళ్తుంది. వాడుతున్నారు. మంచి రిజల్ట్ వస్తుంది. మూడోది ఎవరెవరికి చెప్పాలి అంటే, మనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. మేక్ ఎ లిస్ట్ అన్నారు. మేక్ ఎ లిస్ట్ రాసేటప్పుడు నాకు చాలా మంది పేర్లు రాసుకున్నాను. అందులో ఒక పర్సను చాలా చిన్నప్పటి స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నారు. మా బ్రదర్‌కి చెప్పాను. తనకి ఐడీ క్రియేట్ చేశాను. ఎలాగో ఇంట్లో పర్సన్ కాబట్టి, తమ్ముడిని కాబట్టి కాదనలేక అతను జాయిన్ అయ్యారు మా బ్రదరు. ఆ తర్వాత లిస్ట్ రాసే క్రమంలోని ఇంకో పర్సన్ నాకు గుర్తుకొచ్చారు. ఆ పర్సనే ఇప్పుడు మన ముందు క్రౌన్ డైరెక్టర్‌గా నిలబడుతున్నారండి. నా చిన్నప్పటి స్నేహితుడు. పీవీఆర్ మహేష్. తిను వైజాగ్‌లో ఉంటారు. లిస్ట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ తిన గురించి ఇవాళ చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం దేన్నైతే సాక్రిఫైస్ చేసి, దేని మీదైతే దృష్టి పెడితే ఫోకస్ పెట్టి మనం పని చేస్తామో అక్కడే మంచి రిజల్ట్ దొరుకుతుందండి. చాలామంది వెస్టేజ్ బిజినెస్‌లోనే ఉంటారు. కానీ ఏం చేస్తారంటే, బయట వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్‌లో టోటల్ బాడీ అంతా అక్కడ పెడతారు. కానీ వెస్టేజ్‌లో చిటికెన వేలు గోరు గూడా పెట్టరు. కానీ సార్ మాకు చెక్ రాలేదండి అని చెప్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళెవరైనా మన జూమ్ మీటింగ్‌లో ఉంటే వాళ్ళ ఉద్దేశాలు మార్చుకోవాలని ఈ టాపిక్ లేవనెత్తానండి. ఏమీ లేదు ఏంటంటే, నా ఫ్రెండ్‌కి ఈ బిజినెస్ గురించి చెప్పాలి అంటే, నేనున్నది రంపచోడవరం దగ్గర పెదగద్దాడ అని ఒక చిన్న విలేజ్‌లో ఉంటే, తనెక్కడున్నారంటే వైజాగ్ సిటీలో ఉన్నారండి. నాకు తనకి ఎలా చూసినా 220 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్నాం మేమిద్దరం. మా ఇంటి పక్కన లేరు గాబట్టి, చాలామందేటంటే ప్లాన్ చెప్పాలి పక్కింటోళ్ళకి చెప్పడానికే చాలా డౌట్ పడుతుంటారు. కానీ నేను ఆ అబ్బాయిని టార్గెట్ చేశాను. తనకి ఎలాగైనా ఈ బిజినెస్ గురించి చెప్పాలి. చెబితే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే, దూరంగా మనకి టీమ్ పెరగాలనేది మన ఉద్దేశ్యం. ఇప్పుడు సపోజ్ ఈ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడాని ఆహ్, ఎక్కడ హైదరాబాద్‌లోని, విజయవాడ, కాకినాడ అన్ని ఏరియాల్లోనే టీమ్ ఉండాలని ఉంటుంది. కాకపోతే, కాలు మాత్రం గుమ్మం దాటి బయటికి పెట్టం. కానీ నేను ఫస్ట్ చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే నేను ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి చెప్పడానికి బయటికెళ్ళాలని ట్రై చేశాను. ఆ అబ్బాయికి కాల్ చేశాను. ఇలాగ నేనొస్తున్నానని చెప్పి. అయితే అది గూడా అనుకోకుండా జరిగిందేంటంటే, వైజాగ్‌లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్‌కి అనుకోకుండా నాకు ఇన్విటేషనొచ్చింది. ఎందుకంటే, అనుకోకుండా అని ఎందుకంటున్నానంటే, ఆ మీటింగ్‌కి డైరెక్టర్ అండ్ అబోవ్‌లు మాత్రమే ఆ మీటింగ్‌కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటిది నేను చూస్తే అప్పుడు 11%లో ఉన్నాను. డైరెక్టర్ గూడా కాదు. కాకపోతే శ్రీనివాస్ సారోళ్ళు ఏం చేశారంటే, "నీకు ఆల్రెడీ దీని మీద సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది గాబట్టి, నువ్వు ఈ మీటింగ్‌కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే దీనికి డ్రెస్ కోడ్ వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, షూ కావాలి. అవి రెడీ చేసుకొని మీటింగ్‌కి వెళ్దాము. అయితే ఆ మీటింగు కండిషన్ ఏంటంటే, ఓన్లీ డైరెక్టర్ మాత్రమే అటెండ్ అవ్వాలి. రెండోది రూ. 2,500 టికెట్ కొనుక్కోవాలి. రూ. 2,500 వీఎల్‌సీ మీటింగ్ అంటారది. ఆ మీటింగ్‌కి రూ. 2,500 టికెట్ తీసుకోవాలి. నా దగ్గర ఆ టికెట్‌కి కావాల్సిన డబ్బులు గూడా లేవండి. అయితే మా బ్రదర్ ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్నారు గాబట్టి ఆయనేమన్నారంటే, "టికెట్‌కి కావాల్సిన అమౌంట్ నేనిస్తాను. టికెట్ అమౌంట్ రూ. 2,500 అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆ టికెట్ మనం 2,500 తీసుకుంటే రూ. 500 ఓన్లీ ఆ 2 రోజులు మనకి మీల్స్ అకామిడేషన్ కోసం మాత్రం తీసుకుంటారు. 2,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు. మా బ్రదర్ ఏం చెప్పారు, "ప్రొడక్ట్ నాకివ్వు. మీటింగ్ నువ్వు చూసిరా" అని చెప్తే, ఆ మీటింగ్‌కి వెళ్ళాను. ఆ మీటింగ్ చూసాను. సబ్జెక్ట్ నాకర్థమైంది. ఫస్ట్ రోజు మీటింగ్ అయిన నైటే మా ఫ్రెండ్‌నెళ్లి కలిసి ఈ బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది.
తనకైతే ఈ బిజినెస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఏమీ లేదు. కాకపోతే మా బ్రదర్ ఎలాగా బలవంతంగా నేనున్నానని జాయిన్ అయ్యారో, అలాగే తను గూడాని నేనున్నానని చెప్పి జాయిన్ అయ్యారు. అలాగా ఆ రోజు ఇష్టం లేకుండా జాయిన్ అయిన వ్యక్తి ప్రొడక్ట్ వాడారు. తర్వాత ఏం చేశానంటే, నేను దూరంగా ఉన్నాను గాబట్టి అక్కడ ఉన్న అప్లైనర్ సునీల్ కుమార్ సాహు గారికి పరిచయం చేశాను తనని. తనకి పరిచయం చేయడం ద్వారా ఏమైందంటే, సాహు గారికి కాంట్రాక్ట్‌లో ఉండడం వల్ల రెగ్యులర్‌గా ఎప్పుడు అప్లైనర్‌తో కాంట్రాక్ట్‌లో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ తాలూకు స్కిల్స్ మనకి గూడా అలవాటు చెందుతాయి. అలాగే పీవీఆర్ మహేష్ అనే వ్యక్తి అప్లైనర్‌కి దగ్గరగా ఉండడం వల్ల తను తొందరగా డెవలప్ అయ్యే అవకాశము దొరికింది తనకి. నేనేమైందంటే నేను అడవి ప్రాంతంలో ఉన్నాను. నా అప్లైనర్స్ అందరూ కూడా నాకు చాలా దూరం. ఎవరంటే శ్రీనివాస్ సార్‌ని కలవాలంటే నాకు 150 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉండేవాళ్ళు. రామకోటి గారిని కలవాలంటే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉండేవాళ్ళు. సాహు గారిని కలవాలంటే 250 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉండేవాళ్ళు. అందరికి దూరంగా మధ్యలో ఉండేవాడిని నేను. అయినా ఈ బిజినెస్ చేయాలనే తాపత్రయం నాకుండేది. దాంతో వర్క్ చేస్తూ బిజినెస్ చేసేవాడిని. ఇక్కడ తనని జాయిన్ చేసిన తర్వాత చూసారు కదా! ఇక్కడ పీవీఆర్ మహేష్ ఒక ఫోటోగ్రాఫర్ అండి. తన క్వాలిఫికేషన్ ఏంటంటే సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్ చదువుకున్న ఒక నార్మల్ పర్సన్ ఫోటోగ్రాఫరు వెస్టేజ్ ద్వారా ఏమైందంటే, జాయిన్ అయిన ఫస్ట్ మంత్‌లోనే రూ. 314 తీసుకున్నారు. ఫోర్త్ మంత్‌లోనే 76,000 తీసుకున్నారు. 18 మంత్‌లోనే 1,03,000 తీసుకున్నారు. చూసారండి? ఒక పర్సన్ 18 నెలల్లోనే రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నారంటే వెస్టేజ్ కంపెనీ ఎంత ఈజీగా ఇన్‌కమ్ ఇచ్చింది. మరి నా ఫ్రెండ్ అయిన మహేష్ గారు 1,00,000 అబోవ్ తీసుకుంటూ ఉంటే, నేనేం చేసేవాడినంటే నేను కార్పెంటర్ వర్క్‌లో ఉండిపోయాను కదండీ! ఇక్కడ నా చెక్కులు కనిపిస్తున్నాయి చూసారా? ఇక్కడ ఫస్ట్ మంత్ చెక్ రూ. 28 వచ్చింది. తర్వాత అయితే ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యాక మహేష్ గారికి చెప్పి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఒక డిస్కషన్ జరిగిందండి. ఎందుకు ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నా లైఫ్ జర్నీలో ప్రతి విషయం కూడాని మన లీడర్స్ అందరికీ ఉపయోగపడిదే. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏటంటే ఫేస్ చేసేది మన లీడర్స్ అందరూ ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏటంటే, ఫ్యామిలీ పరంగా సపోర్ట్ దొరకపోవడం. ఫ్యామిలీలోనే ఏమవుతుందంటే భర్త జాయిన్ అయితే భార్య, భార్య జాయిన్ అయితే భర్త దీన్ని ఎంకరేజ్ చేయరు. బిజినెస్ చేయమని ఎంకరేజ్ చేయకపోగా ఏమంటే డిస్కరేజ్ చేస్తారు. "నీకెందుకొచ్చింది? దీంట్లో డబ్బులు పాడు చేస్తావు. వాళ్ళెవరో జాయిన్ అయ్యారు అంత పోగొట్టారు. ఈళ్ళెవరో జాయిన్ అయ్యారు ఇంత పోగొట్టుకున్నారు. ఎందుకొచ్చినియి టైమ్ వేస్ట్ ఇవన్నీ ఫేకు, ఫ్రాడ్" అని చెప్పేవాళ్ళు చాలా మందుంటారండి. అందులో ఫస్ట్ మనకి చెప్పేది ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్సే. నాకు గూడా అలాంటి సిట్యుయేషన్ ఎదురైంది ఎవరితోనంటే మా మిసెస్. ప్రొడక్ట్ అయితే బావుంది వాడదాం గానీ, మీరు బిజినెస్సు ఇలాగా మీటింగ్‌లు ఇలాంటియంటే మాత్రం అస్సలు కుదరదని చెప్పారు. కాకపోతే ఎందుకు ఈ మాట అన్నది అంటే మీ అందరికీ చెప్పాలి. నేను గూడా గతంలోని ఒక కంపెనీ చేశాను. అది ఒక అమెరికా కంపెనీ. అది కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయే. అది ఇప్పటికి టాప్‌లో ఉంది. చాలా మంచి కంపెనీ. కాకపోతే ఏమిటంటే, నేను దాంట్లో చాన్నాళ్ళు కష్టపడ్డాను గానీ ఇన్‌కమ్ రాలేదు. 1 ఇయర్ 6 మంత్స్ చేస్తే 600, 1500 అలా వచ్చేది. మా మిసెస్ గూడా చేసింది ఆ బిజినెస్‌లో అంటే తనకి వచ్చి రాని వర్క్ చేసుకుంటూ వెళ్ళింది. అందులో రాలేదండి. ఆ అనుభవంతో తనేంటంటే వెస్టేజ్ గూడా అలాగే ఉంటుందేమో, అక్కడ 6 సంవత్సరాలు, 8 నెలలు కష్టపడ్డాను. అక్కడ డబ్బులేమి రాలేదు. సెటిల్ అవ్వలేదు. ఇక్కడ గూడా అలాగే ఉంటుంది. టైం ఎందుకండి వేస్ట్ చేస్తారు. మనకున్నదా ఇద్దరు ఆడపిల్లలే ఇలాగ చేయొద్దు మనకి. వెస్టేజ్ లేదు, ఏమీ లేదు. ప్రొడక్ట్ ఏదో ఆయన తెచ్చారు గాబట్టి వాడండి. ఆ తర్వాత బిజినెస్ వద్దని. కానీ చెప్పాను కదండీ! శ్రీనివాస్ సార్‌ని, సాహు గారిని, రామ్‌కోటి గారిని చూసాక వాళ్ళ రూ. 2,00,000, రూ. 3,00,000 చెక్కులు చూసిన తర్వాత, ఈ ప్లాన్ పూర్తిగా విన్నాక ఏమైందంటే, నేను గతంలో చేసిన కంపెనీలో 0% ప్రతి నెల. కానీ వెస్టేజ్‌లోనేంటంటే, ప్రతి నెల మన అచీవ్‌మెంట్ పెరిగే అవకాశం ఉందండి. డియర్ లీడర్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండిక్కడ. ప్రతి నెల అచీవ్‌మెంట్ పెరుగుతుందండి వెస్టేజ్‌లోని. వేరే కంపెనీలతో కంపేర్ చేసుకోవద్దు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మన వెస్టేజ్ కంపెనీలో ప్రతి నెల పోయిన నెల కొన్న పీవీలు ఈ నెల కలుస్తాయి. ఈ నెల కొన్న పీవీలు స్థాపించేసిన పీవీలు వచ్చే నెల ఇలాగా పీవీలన్నీ యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం తొందరగా డైరెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది అర్థమైన తర్వాత మా మిసెస్‌తో నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. ఏమిటి అంటే ఆ కమిట్మెంటు, నేను స్టార్ట్ అయిన ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయిన తర్వాత 2 నెలలు పోయిన తర్వాత ఈ బిజినెస్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మా మిసెస్‌తో ఒక మాట అన్నాను. నాకు ఒక 6 మంత్స్ టైము. ఆ 6 మంత్స్‌లోని ఒకవేళ 20,000 ఇన్‌కమ్ గనక వెస్టేజ్‌లో రాకపోతే నేనే మానేస్తాను అని చెప్పానండి. ఇక్కడ చూస్తే మీరు ఏప్రిల్ నెల తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను బిజినెస్ టేకప్ చేశాను. మా మిసెస్‌ని అభిప్రాయం తెలుసుకొని చేశాను. అలాగ చేయడం వల్ల అక్టోబర్ నెలొచ్చాక నాకు రూ. 9,000 వచ్చిందండి. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో రూ. 19,000 తీసుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గూడా మా మిసెస్ ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్‌ని
చెయ్యొద్దు, ఆపండి అని ఇప్పటికొచ్చి ఎప్పుడు చేయలేదు. తనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే చూడండి మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఫ్యామిలీతో కమిట్మెంట్ తీసుకుంటే గనక ఈ ఫ్యామిలీ బిజినెస్ ఏంటి ఎందుకంటే ఆహ్, ఎవరికైతే ఐడీ ఉందో వాళ్ళ నామినీ అంటే వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఐడీ క్రియేట్ అవుతుంది అంటే గనక వెస్టేజ్ బిజినెస్ అనేది ఫ్యామిలీ బిజినెస్ అండి. అలాగా ఫ్యామిలీ పరంగా మేము టేకప్ చేసాం కాబట్టి ఇవాళ రోజున మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఉన్న చెక్కులు చెప్పేదానికి ముందు నెక్స్ట్ ప్లాన్ చెప్తా అండి. చూస్తున్నారు కదా! మిసెస్ పర్మిషన్ దొరికింది. 19,000 చెక్కొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నేను చేసే వర్క్ ఏదైతే ఉందో నా ప్రొఫెషన్‌కి బానిసత్వానికి అలవాటు పడిపోయాను గాబట్టి, ఆ వర్క్‌లోనే ఉండిపోయాను. ఎందుకంటే కార్పెంటర్ వర్క్‌లో నేను ఆల్రెడీ గతంలో తీసుకున్న పెండింగ్ వర్కులేవైతే ఉన్నాయో, అడ్వాన్సులు తీసుకున్న వర్కులేవైతే ఉన్నాయో, వాళ్ళ నుండి నాకు ఒత్తిడనేది పెరుగుతూ వచ్చింది. మాకు వర్క్ కంప్లీట్ చేయాలి. మీరు వెస్టేజ్ అని, ఇదని, అదని తిరుగుతున్నారంటే, ఒక అడుగు వెనక్కి వేసానన్ అంతే. 2 సంవత్సరాలు అలాగే కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయాను. అంటే ఈ వర్క్ చేసుకుంటూ ఉండిపోయాను. మళ్ళీ బిజినెస్ వైపు చూడలేదు. ఓకే. కట్ జేసి చూస్తే ఏమైందంటే, ఇందులో ఉండిపోవడం వల్ల నా ఫ్రెండ్‌కొచ్చి 1,00,000 తీసుకుంటున్నారు. నేనొచ్చి 19,000 తీసుకున్నాను హైయెస్ట్ ఇన్‌కమ్. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇన్‌కమ్ రావడం లేదు. అప్పుడు నాకు అర్థమైందేటంటే, ఓకే. ఇక్కడ ఉండడం వల్ల ఇలాగే ఉంటుందనేసి అనుకున్నాను. అయితే ఈ మధ్య రోజుల్లో కార్పెంటర్ వర్క్ గూడా కొంచెం టఫ్‌గా ఉండడం వల్ల, కొన్ని వర్కులు చేయడం మొదలుపెట్టాను. అందులో లాస్ట్‌గా నేను చేసిందేంటంటే, జియో టవర్‌లోని సూపర్వైజర్‌గా జాయిన్ అయ్యాను. జియో టవర్‌లోని ఎంతొచ్చేదంటే, నాకు రూ. 10,000 ఇచ్చేవాళ్ళు వాళ్ళు. కానీ నా ఫ్రెండు 70,000, 1,00,000 తీసుకునేటప్పుడు నాకు బాధ అనిపించింది. ఇదేంటి నేను చూస్తేనొచ్చి తనని జాయిన్ చేసింది నేను. నాకొచ్చి ఒక ఒక జాబ్ చేస్తున్న జాబ్‌లాగా అంటే సూపర్వైజర్‌గా చేస్తూ 10,000, 15,000 తీసుకున్నాను. కార్పెంటర్ వర్క్ గూడా వదిలేసాను. తను చూస్తే అంత ఇన్‌కమ్ తీసుకున్నారు. వెస్టేజ్‌లోనొచ్చి నాకు ఒక 2,000, 1,500 మాత్రమే వచ్చేది. నా డౌన్ లైన్‌కి ఎక్కువ ఇన్‌కమ్ వస్తుంది. నాకు తక్కువొస్తుంది. చూడండి చాలా మంది అనుకుంటారు, నేను జాయిన్ అయితే నా అప్‌లైనర్‌కి డబ్బులొస్తాయని. మరి అలా చూసుకుంటే పీవీఆర్ మహేష్‌కి 1,00,000 వచ్చినప్పుడు నాకు 1,00,000 అబోవ్ రావాలి కానీ తక్కువెందుకొచ్చిందంటే ఇక్కడ ఎవరైతే సిస్టమేటిక్‌గా వర్క్ చేస్తూ కష్టపడతారో వాళ్ళకి మాత్రమే డబ్బులొస్తాయండి. నేను జాయిన్ చేశాను కదా! అని నాకు రాదండి. అందుకనే కంపెనీ ఏం చేసిందంటే 6 లైన్స్ అనేవి పెట్టిందండి. మనది యూనిలెవెల్ కాన్సెప్ట్ 6 లైన్స్‌లోని సమానంగా వర్క్ జరిగితే గనక మీరేమి చేయకపోయినా డబ్బులొస్తాయి. కానీ ఒక లైను, 2 లైన్‌లు ఫాస్ట్‌గా ఉండి మిగతా రిమైనింగ్ లైన్స్ వీక్‌గా ఉంటే గనక ఎవరికీ డబ్బులు రావు. నాకు అదే జరిగింది. ఆ సిస్టమ్ నేను ఫాలో అవ్వకపోవడం వల్ల నేను ఇన్‌కమ్ లేకుండానే జీరో మైండ్‌సెట్‌తో అలా ఉండిపోయాను. నాకు ఇన్‌కమ్ ఒచ్చాక ఇక్కడ చెప్పాను కదండీ! ఎవరైతే పీవీఆర్ మహేష్ ఉన్నారో తనతోను గూడా కాంట్రాక్ట్‌లో ఉండేవాడిని. శ్రీనివాస్ సార్‌తోని కాంట్రాక్ట్‌లో ఉండేవాడిని. వీళ్ళిద్దరి ద్వారా ఏమైందంటే పీవీఆర్ మహేష్‌కి గూడా ఫోను చేసి మాట్లాడేవాడిని. "నీకు ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఏంటి?" అంటే తను గూడా చెప్పాడు. ఇలా ఇలా ఉండాలి మనం. ఇలా బిజినెస్ చేసుకోవాలని చెప్పి. అలా చెప్పడం వల్ల నేను ఈ బిజినెస్‌ని నిజాయితీగా ఇంకొక విషయం ఏంటంటే అండి షార్ట్ కట్‌లో ఎదగాలని చెప్పి ఏం చేస్తారంటే చాలా మంది లీడర్సు డౌన్ లైన్స్‌తోని ఎక్కువ ప్రొడక్ట్ అనేది కొనిపిస్తూ ఉంటారండి. అలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అప్పుడు మట్టికి కొంటారు గానీ తర్వాత మళ్ళీ రెగ్యులర్‌గా కొనలేరండి. మన బిజినెస్‌ని జస్ట్ షాపింగ్ లాగే తీసుకెళ్తూ వాళ్ళకి అవసరాలకు కావాల్సిన ప్రొడక్ట్‌తో కొనిపిస్తూనే మన బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలండి. ఆ ప్రయత్నం చేయడానికి చాలా టైం పట్టింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇలాగ బానిసత్వానికి అలవాటు పడిపోయిన నాకు ఏమైందంటే అనుకోకుండా కరోనా వచ్చి అందరికి ఏం చేసిందో తెలీదు గానీ నాకు మాత్రం బాగా బుద్ధి చెప్పిందండి. ఏమిటి అంటే అది నేను ఐడీ వేసిన పీవీఆర్ మహేష్ వాళ్ళు ఆ టీమంతా బాగా రన్ అవ్వడం వల్ల ఆహ్, ఆ టీమంతా రన్ అవ్వడం వల్ల మంచి పీవీలొచ్చినియి. ఎందుకంటే కరోనా వచ్చాక అందరూ గూడా ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్ కోసం, ఆయుర్వేద ప్రొడక్ట్ కోసం అందరూ గూడా ఆలోచించారు. ఆ ప్రొడక్ట్ తీసుకున్నారు. ఆ టైంలో ఏమైందంటే నేను చేసే కార్పెంటర్ వర్క్‌లో నాకు రూపాయి రాలేదు. వర్క్ చేయడానికి అవకాశం లేదు. పోనీ అలాగని వెస్టేజ్ బిజినెస్ ఉంది కదా! వెళ్లి బయటికెళ్లి చేసుకుందామంటే, బయటంతా సెక్యూరిటీ ఎక్కువగా ఉండేది. పోలీసులు బయటికెళ్తే కొడుతూ ఉండేవాళ్ళు కదా! ఆ టైంలోని. అలాంటి సిట్యుయేషన్‌లో నాకు కరోనా టైంలో 2020 ఫిబ్రవరి నెలలోని నా ఇన్‌కమ్ ఎంతంటే 40,000 వచ్చిందండి. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే నాకొచ్చిన డబ్బులండి. ఆ రూ. 40,000 చెక్ చూసిన తర్వాత నాకు నిజంగా కళ్ళు చెమ్మగిల్లాయి. అలాగే నా బ్రెయిన్ ఓపెన్ అయింది. డబ్బులెక్కడున్నాయనేది అర్థమైందండి. ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న కార్పెంటర్ వర్క్ ఏమైందంటే, ఆ ఒక్క నెల రోజులు రూప్ రొ నెల రోజుల్లోనే నేను చేసిన ఏ వర్క్ నుండి గూడా రూపాయి రాలేదు. కానీ వెస్టేజ్‌లో అనుకోకుండా వేసిన ఐడీ, అనుకోకుండా చెప్పిన టీము వాళ్ళ వల్ల ఏమైందంటే, నాకు రూ. 40,000 వచ్చిందండి. చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతాను. ఆ మూమెంట్ మాత్రం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నాకు టర్నింగ్ పాయింట్ అంటే ఆ రూ. 40,000 చెక్ రావడమే. అదొచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. అర్థమయ్యాక మరి బిజినెస్‌ని డెవలప్ చేయాలనే ఆలోచనొచ్చింది. ఆ ఆలోచనకు ముందు నేనేం చేశానంటే, చేసిన పని ఇదండి.
ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రతి మనిషి మైండ్‌లో గూడాని చాలా ఆలోచనలుంటాయి. చెయ్యాలని వన్స్ ఒక్కసారి అనుకుంటే, చెయ్యాలా? వద్దా? అని 99 సార్లు అనుకునే నైజం మన మైండ్ సెట్ ఇదండి. నా మైండ్‌లో ఉన్న నెగటివిటీ అంతా తీసి, ఈ బిజినెస్‌ని ఎలా చేయాలి అనేది ఫస్ట్ నేను టార్గెట్‌గా చేసుకున్నానండి. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు గూడాని మన బ్రెయిన్ మనం అంటే ఈ బిజినెస్ అనేది మన చేతల్లోనో, చేతుల్లోనో లేదండి. మన మైండ్‌లోనే ఉంటుంది. మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. అది గూడా పాజిటివ్‌గా ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఇక్కడ ఆ ఆలోచనని నేను మార్చుకున్నాను కాబట్టి ఇవాళ వెస్టేజ్ బిజినెస్ వైపుకి నా మైండ్‌ని సెట్ జేసుకున్నాను. ఇవాళ నా ఆలోచనలో అవ్వచ్చు, నేను మాట్లాడే విధానంలో అవ్వచ్చు, నేను చేసే ప్రతి పనిలో గూడా వెస్టేజ్ అనేది కనిపించాలనేది నా ఉద్దేశ్యం. అందుకే నా ఫోను నంబర్ ఎవరికైనా ఇచ్చినా సరే, ఫస్ట్‌లో గాని, చివరిలో గాని నా ఇంటి పేరు చెప్పనండి. శంకర్ వెస్టేజ్ అని గాని, వెస్టేజ్ శంకర్ అని గాని ఫీడ్ చేసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తాను. అది నా అలవాటుగా చేసుకున్నాను. ఎందుకంటే, ఆ వెస్టేజ్ అనే పేరు ఎవరైతే అంటించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులవుతారండి. ఓకే. ఇలాగ నేను మైండ్ సెట్ మార్చుకున్న తర్వాత మీటింగ్స్ గాని, ఫీల్డ్ వర్క్‌లు గాని ఇలా చేయడం మొదలుపెట్టాను. చూసారు కదా! అప్పటి వరకు నేను నా మైండ్ మార్చుకోకుండా ఉన్నంత వరకు నాకు బిజినెస్ పెరగాలి అని చెప్పి ఏం చేశానంటే, నా చుట్టూ ఒక గీత గీసుకొని నేనున్న ఊర్లోనే నేనున్న చుట్టుపక్కల్లోనే టీమ్ రావాలని ప్లాన్ చేసేవాడిని. కానీ అది జరగలేదు. ఎప్పుడైతే ఆ గీత చెరిపి బయటికి అడుగు పెట్టానో అప్పుడు నన్ను మించిన టీము నాకంటే ఎక్కువ టీమొచ్చిందండి. మంచి మంచి లీడర్స్ వచ్చారండి. దానికి నేను చాలా సంతోషపడుతుంటాను. ఎందుకంటే మంచి టీమ్‌ని యూనివర్స్ మనకిచ్చింది. శ్రీనివాస్ గారు ఫస్ట్‌లో ఒక మాట చెప్పారండి. ఒకరోజు మేమిద్దరం చాలా సార్లు మేమిద్దరం కూడాని సింగిల్‌గా మేమిద్దరమే చాలా దూరం లాంగ్ జర్నీ చేసిన ఇవున్నాయి సందర్భాలున్నాయి. అలాంటి సందర్భంలో ఒకరోజు ఆయన ఏం చెప్పారంటే, "శంకర్ నువ్వు ఏ పనిలో అయినా సక్సెస్ కావాలంటే అందులో నెట్వర్క్ మార్కెటింగ్‌లో తొందరగా నువ్వు సక్సెస్ కావాలంటే నువ్వు చేయవలసిందేంటంటే, నువ్వెప్పుడైతే దేవుడిని కోరుకుంటావో, నువ్వు మతం గురించి చెప్పట్లేదు. దేవుడంటే ఒక పవర్ ఉంటుంది మనకి. ఆ పవర్‌ని యూనివర్స్ అంటారు. అది నీకు కనెక్ట్ అవ్వాలంటే నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉండాలి" అని చెప్పారండి. నువ్వు చేసే పని నిజాయితీగా ఉంటే గనక, నీకు బిజినెస్ అనేది నిన్ను వెతుక్కుంటూ అంటే, అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తది. అలా రావాలంటే నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉండాలని చెప్పారు. ఆ రోజు నుండి గూడా నేనేం చేశానంటే, చాలామంది నా అప్‌లైనర్ ఉన్నారండి. అతని పేరు గూడా మీకు చెప్పలేదు. శ్రీనివాస్ సార్ చెప్తున్నాను. కానీ శ్రీనివాస్ సార్ కంటే నాకు ఇమ్మీడియేట్‌గా నన్ను ఈ బిజినెస్‌లోకి తీసుకొచ్చిన ఇంకొక వ్యక్తి ఉన్నారండి. ఆయన ఇవాళ రోజున నా అప్‌లైనరే కానీ, ఆయన ఉన్నారు గానీ బిజినెస్‌లో లేరు అంటే, ఎందుకంటే ఈ బిజినెస్‌ని రాంగ్ మెథడ్‌లో చేశారు. గుణపాఠాలన్నీ నా చుట్టుపక్కలోనే జరిగినాయండి. ఎందుకంటే ఎంఆర్‌పీ ప్రైస్‌కి ప్రొడక్ట్ ఇవ్వడం ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల వల్ల ఏటంటే, ఆయన టీమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. కాకపోతే నేను గతంలో చేసిన కంపెనీ వల్ల అవ్వచ్చు, నేను అతనితోనే కాకుండా నా అప్లైనర్స్ అంటే శ్రీనివాస్ సార్‌తోని మిగతా అప్లైనర్స్‌తో కాంట్రాక్ట్‌లో ఉండడం వల్ల ఏటంటే, నాకు సిస్టమ్ అర్థమైంది కాబట్టి, ఓహో! ప్రొడక్ట్ కొనుక్కుంటే డీపీ ప్రైస్‌కే కొనుక్కోవాలి. ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ళకి డీపీ ప్రైస్‌కే ఇవ్వాలి. ఐడీ క్రియేట్ అయిన వాళ్ళకి ప్రొడక్ట్‌ని మనం డీపీ ప్రైస్‌లో ఇవ్వాలని కొన్ని కొన్ని ఎథిక్స్‌ని పాటిస్తూ రావడం వల్ల ఏమైందంటే, నా టీమ్‌లో వాళ్ళకి నా మీద నమ్మకం వచ్చింది. టీమ్ బాగా డెవలప్ అయింది. చూస్తున్నారు కదండీ ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైందంటే, టీమ్ బాగా డెవలప్ అవుతుంది. ప్రొడక్ట్ మాకు తీసుకొచ్చి ఇవ్వాలంటే, ఇప్పుడు మరి ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, నాకు స్టాక్ పాయింట్ దగ్గరలో లేదు. మాకు 65 కిలోమీటర్ల దూరంలో స్టాక్ పాయింట్ ఉంది. అక్కడి నుండి ప్రొడక్ట్ తీసుకొనొచ్చి, మేము షాపింగ్ చేసి ఆ ఊరికి, గ్రామానికి వెళ్లి, వాళ్ళకి ప్రొడక్ట్ అలవాటు చేసి, వాళ్ళకి పట్టుకెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రొడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళకివ్వడం జరిగేదండి. ఇలాగివ్వడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే, ప్రొడక్ట్ ఎక్కడో తీసుకొని కంపెనీ స్టాక్ పాయింట్ దగ్గర తీసుకొని బుక్ చేసి, మళ్ళీ తీసుకొనొచ్చేటప్పుడు దారిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. ఎందుకంటే, వర్షమొత్తే తడిసిపోయేది. ప్రొడక్ట్ తెచ్చేటప్పుడు కొంత డ్యామేజ్ అయ్యేది. కొన్ని ప్రొడక్ట్‌లు మిస్ అయ్యేవి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ ప్రొడక్ట్ తీసుకొనొచ్చి వాళ్ళకిచ్చేవాళ్ళం. ఇలా 1, 2 సార్లు అలాగ ఇవ్వగా ఏమైందంటే, టీమ్ పెరిగే కొద్దీ ప్రొడక్ట్ ఇవ్వడం అనేది చాలా కష్టతరంగా ఉండేది. అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేశానంటే, ఒక ఆలోచనొచ్చింది. ఏమిటంటే అది సర్వీస్ పాయింట్. నేనున్న ఏరియాలోనే ప్రొడక్ట్‌ని ఒకే దగ్గర పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయకూడదని ఒక ఆలోచనొచ్చింది. దాంతో నాకు తెలిసిన ఒక అబ్బాయికి ఆల్రెడీ వెస్టేజ్‌లో ఐడీ ఉంది తనకి. తనకి ఐడీ క్రియేట్ చేసి మనం ఇలాగా సర్వీస్ పాయింట్ పెడదామంటే అతను పేరు బిస్కీ అని తనది ఫోటో స్టూడియో అండి. ఆ ఫోటో స్టూడియోలోనే ఒక చిన్న ప్లేస్ మనకిచ్చాడు. మనం సర్వీస్ పాయింట్ పెట్టుకోవడానికి. తను ఒకవైపు ఫోటో స్టూడియో రన్ చేస్తుంటే, ఒకవైపు నేను ప్రొడక్ట్ ఇలా తీసుకొచ్చి, ఒక చిన్న సెల్ఫ్ తీసుకొని సెల్ఫ్‌లోని ప్రొడక్టు ఒక రూ. 1,00,000 ప్రొడక్ట్ అనేది తీసుకొనొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆ ప్రొడక్ట్ పెట్టాక ఏం చేశానంటే, నా టీమ్ లీడర్స్ అందరికి
ఇదిగో రంపచోడవరంలోనే నేను సర్వీస్ పాయింట్ పెట్టాను. మనకిదిగో ఆఫీస్ పెట్టామిక్కడ. అందరూ గూడా ఈ ప్రొడక్ట్ ఇక్కడికొచ్చి తీసుకోండి. మీకెంత ప్రొడక్ట్ కావాలో అంత తీసుకోండి. తీసుకొని మీరు పట్టుకెళ్ళి వాడుతూ నెక్స్ట్ అయిపోయినప్పుడు ఇంతకుముందు మీ ఇంటికి తెచ్చేవాడిని కదా! ఈసారి నేను ఇంటికి తేవట్లేదు. మీరే ఇక్కడికొచ్చి తీసుకెళ్ళండి. అంతే కాకుండా మీకు బిజినెస్ కావాలంటే నేను నేర్పిస్తాను. మీరు వచ్చే ప్రొడక్ట్‌కొచ్చే ప్రతిసారి గూడా మీతో పాటు ఒక ఇద్దరినో, ఒకరినో తీసుకురండి. మీకు బిజినెస్ పెరుగుతుంది. మీకు బిజినెస్ ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పడంతో వాళ్ళందరూ దాన్ని ఫాలో అయ్యారు. చూస్తున్నారు కదండీ పక్కన. అలా వాళ్ళు ఒకరికి ఇంకొకరిని తీసుకురావడం వల్ల వాళ్ళకి బిజినెస్ ప్లాన్‌లు చెప్పడం, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే ప్రొడక్ట్ ఇచ్చి పంపించడం వల్ల ఏమైందంటే బిజినెస్ అనేది నాకు తొందరగా డెవలప్ అయిందండి. ఇలా బిజినెస్ డెవలప్ అయ్యే టైంలోనే ఏమవుతుందంటే, ప్రొడక్ట్ అయితే కొంటున్నారే గానీ, లీడర్స్‌కో క్వాలిటీ అవ్వట్లేదండి. క్వాలిటీ రావట్లేదు. చాలా మంది వచ్చేవాళ్ళు ప్రొడక్ట్ కొనుక్కున్న వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు కానీ, లీడర్స్ లేరండి. చూస్తున్నారు కదా ఇక్కడ. అందరూ గూడా ఈ జోన్‌లోనే ఉండిపోతారు. ఇక్కడ చూస్తే గాడిదుంది. గాడిద చేసే పనేంటంటే బరువు మోయడం మాత్రమే. ఇప్పుడు మన చుట్టుపక్కల మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఈ ఈ ఈ పనికి అలవాటు పడిపోయారు. ఏంటంటే వాళ్ళు చేసే ఆ బరువును మోయడానికి అలవాటు పడ్డారు తప్ప, స్మార్ట్ వర్క్ అనే దానికి అలవాటు పడలేదు. అంటే ఏంటంటే, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో బిజినెస్ చేయాలన్న ఆలోచన అయితే ఉంటుంది గానీ, బిజినెస్‌కి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచనా శక్తిని మార్చుకోరు. అంతే కాకుండా ఇంకోటేంటంటే, ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్‌లో అయితే ఉన్నారో ఆ ప్రొఫెషన్‌కి వాళ్ళు వాల్యూ ఇస్తుంటారండి. అది ఎంత కష్టతరమైనా సరే, ఒక్క చిన్న విషయం చెప్తాను చూడండి. ఒక ఎంప్లాయీ ఉన్నారు అంటే, ఆ ఎంప్లాయీకి జాబ్ రావాలంటే ఫస్టు డిగ్రీ చదివినప్పుడు జాబ్ రాదండి. వాళ్ళు ఫస్ట్ క్లాస్ అంటే ఒకటో తరగతి జాయిన్ అప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళు 10థ్ క్లాస్ కంప్లీట్ అవ్వాలి. ఇంటర్మీడియేట్ కంప్లీట్ అవ్వాలి. డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత పీహెచ్‌డీనో ఏదో ఎంబీబీఏ ఏ క్వాలిఫై అయితే దానికి తగ్గ జాబ్ వస్తదండి. అంతేగాని స్కూల్‌లో జాయిన్ అవ్వగానే జాబ్ రాదు. ఓకే. క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి. దాంట్లో వాళ్ళకంటూ సబ్జెక్ట్ పరంగా అంటే ప్రతిభ అంటూ ఉండాలండి. ఏ జాబ్ చేయాలంటే అందులో ప్రతిభుండాలి. ఆ ప్రతిభ అనేది ఎన్నాళ్ళంటే రిటైర్మెంట్ వరకు గూడా వాళ్ళు దాన్ని ఉపయోగిస్తూనే ఉండాలి. సపోజు ఒక టీచర్‌ని తీసుకుందాం. తను డైలీ డ్యూటీ చేస్తేనే సాలరీ వస్తది మంత్లీ. అలా ఎన్నాళ్ళొస్తుందంటే తను రిటైర్మెంట్ అయ్యేంత వరకు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ సాలరీ ఏమవుతుందంటే హాఫ్ సాలరీ మాత్రమే వచ్చేది. ఇంతకుముందయితే పెన్షన్ ఉండేది. ఇప్పుడు 2002 తర్వాత పెన్షన్ గూడా లేదు. ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ జాబ్‌లో జాయిన్ అయ్యేటప్పుడే ఆ వ్యక్తి ఏమనుకుంటారంటే, ఓకే. రిటైర్మెంట్ అయ్యేంత వరకు గూడా నేను జాబ్ చేస్తూనే ఉండాలి అని ఫిక్స్ అయిపోయారు మైండ్‌లో. మెంటల్లీ ఫిక్స్ అయిపోయి ఆ వర్క్ చేస్తూ ఉంటారు. అది ఎంత కష్టతరమైనా సరే పొద్దున్న లేవగానే ఓకే. టైమ్ టేబుల్ ప్రకారంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారండి. ఇది ఇక్కడ అలవాటు పడిపోయారు వీళ్ళు దీనికి. కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా సరే ఆ డ్యూటీ తప్ప, ఆ ప్రొఫెషన్ తప్ప ఏ పనైనా సరే వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా ఏ పనైనా సరే. వ్యవసాయాన్ని మాత్రం నేను తక్కువ చేయనండి. ఎందుకంటే ఇవాళ వ్యవసాయం అనేది నేను గూడా ఎంకరేజ్ చేస్తూ దానికి సంబంధించిన విషయాలని నేను నేర్చుకుంటున్నానండి. ఓకే. ఇలా ఇంకా ఆ ప్రొఫెషన్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళు మనకి వెస్టేజ్ బిజినెస్ గురించి ఏం చెప్పినా సరే, అది చాలా బలంగా నమ్ముతారండి. ఆ ప్రొఫెషన్‌లోనే అలవాటు పడిపోయారు. కానీ ఇక్కడ నాకు ఎలాంటి వాళ్ళు కావాలి అంటే, బరువు మోసేవాళ్ళు కాదండి. ఓకే. పరిగెట్టేవాళ్ళు కావాలి. వాళ్ళ వల్లే మనకి బిజినెస్ అవుతుంది కాబట్టి, ఇలాంటి వాళ్ళు రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, నా కింద మంచి లీడర్ కావాలనుకుంటారు. కానీ ముందు మనం లీడర్‌గా మారాలి. వెస్టేజ్ బిజినెస్ అనేదేంటంటే, స్కిల్స్ అండి. మనం స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. మన కిందనొచ్చే ప్రతి వ్యక్తికి గూడా స్కిల్స్‌ని డెవలప్ చేయాలి. ఇక్కడేంటంటే ఒకటి మార్కెటింగ్ స్కిల్స్ అనేవి మనకి తెలియాలి. మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఏటంటే, ప్రొడక్ట్‌కి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గరుండాలి. బిజినెస్‌కి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గరుండాలి. అలాగే యూనిటీ. మనం ఈ టీమ్ పెంచాలి అంటే గనక టీమ్‌లో ఒకలుగా మనం ఇమడాలి. మింగిల్ అవ్వాలి అందరితోని. ఆ టీమ్‌ని అలా డెవలప్ చేసుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్క లీడర్‌ని గూడా వాళ్ళని మనం డెడికేషన్‌తో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలండి. ఇవన్నీ జరగాలి అంటే గనక ఫస్ట్ మనం అవన్నీ గూడా అప్లై చేయాలండి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి గూడా తను ఒక లీడర్‌గా ఫీల్ అవుతూ ఒక లీడర్ బాధ్యతను తీసుకుంటే ఇంకొక లీడర్‌ని తయారు చేయగలుగుతాం. ఆ విషయం నాకెప్పుడైతే తెలిసిందో నేను లీడర్‌గా మారడానికి ప్రయత్నం చేశాను. ఓకే. లీడర్‌కి ఉండే లక్షణాలేటంటే ట్రైనింగే అండి. ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఇక్కడ 2 గ్లాసులున్నాయి. 2 గ్లాసుల్లో గూడాని ఇద్దరు వ్యక్తులున్నారు చూడండి. ఒక గ్లాస్‌లో వ్యక్తి పైన హ్యాపీగా, రిలాక్స్‌డ్‌గా ఉంటే, ఇంకో వ్యక్తి చాలా ఇబ్బందికరంగా ఉన్నాడండి. ఎందుకంటే ఫస్ట్ ఈత వచ్చిన వ్యక్తి పైన ఇలా ఉంటారు. ఈత రాని వ్యక్తి ఇలా ఉంటారండి. అంటే ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ పోస్టర్ మీకు తెలియజేయొచ్చనుకుంటున్నాను.
ఎందుకంటే మనకి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ట్రైనింగ్ లేకపోతే ఇలాగే వెస్టేజ్ కంపెనీ అయినా అంతే. మీరు వెస్టేజ్ కంపెనీ తాలూకు సబ్జెక్ట్ తీసుకొని ఈ స్కిల్స్‌తో ముందుకెళ్తే గనక మీరెక్కడికెళ్ళినా ఈజీగా బిజినెస్ చేయొచ్చండి. ఇవాళ సక్సెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు వెస్టేజ్‌లో ఐడీ వేసిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రతిరోజు నేర్చుకుంటున్నారండి. నేర్చుకోవడం అనేది ఏ ప్రొఫెషన్‌లో అయినా మొదటి మెట్టయితే నేర్చుకోకుండా ఆగిపోవడం అనేది చివరి మెట్టే అండి. సక్సెస్‌కి చివరి మెట్టు ఏదైనా ఉందంటే గనక అది నేర్చుకోవడం ఆపేయడమే. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేర్చుకోవాలి. ఇలాగ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇవాళ రోజున నేను పుట్టుకతోనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను ఏమంటారు దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వ్యక్తిని కాదండి నేను. ఓకే. ఆ నెట్వర్క్ మార్కెటింగ్‌ని ముందు నుండి కాదు. వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా నేర్చుకుంటూ ఇవాళ రోజున ఈ పొజిషన్‌లోకొచ్చాము. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి గూడాను పుట్టుకతోనే నెట్వర్క్ మార్కెటర్ కాదు. కానీ నేర్చుకోవడం వల్ల మాత్రం అయ్యే అవకాశం ఉంది. 100% అవుతాము. అలా నేను నేర్చుకున్నాను గాబట్టి ఇవాళ రోజున నేను కొన్ని మీటింగులు ఒకప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఎక్కడో చివరన ఒక కుర్చీలో కూర్చొని అంటే లాస్ట్ బెంచ్‌లో కూర్చొని వినే వ్యక్తిని. ఎందుకంటే ఫస్ట్ సీట్‌లో కూర్చోవాలంటే దానికి క్యాడర్ కావాలండి. కానీ 5%లో డైరెక్టర్ అయ్యే వాళ్ళని అందరిని గూడాని లాస్ట్ బెంచ్‌లోనే కూర్చోబెడతారు. అలాగా ఎక్కడో చివర కూర్చొని మీటింగ్ చూసి వచ్చే ఒక వ్యక్తిని ఒకప్పుడు మీటింగ్‌కెళ్తే, "సార్ నేనిలాగా శంకర్ అండి. మాది పలానా రంపచోడవరం ఏరియా" అని చెప్పుకొనొచ్చే వ్యక్తిని ఇవాళ రోజున నన్ను చూపించి చెప్తున్నారు ఇంకొకళ్ళకి. ఇగ పలానా శంకర్ గారండి ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ ఒక కార్పెంటర్ ఇవాళ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. 1,00,000 తీసుకుంటున్నారని. చెప్పించుకోగలుగుతున్నానంటే ఇవాళ నేను చేసిన ఆ చిన్న ప్రయత్నం వెస్టేజ్ బిజినెస్ కాబట్టి. ఓకే. ఇవాళ చూస్తే నన్ను గూడా ఇన్విటేషన్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి మీటింగులకి గూడా నేను ఒక గెస్ట్‌గా వెళ్ళగలుగుతున్నానంటే, ఓకే. ఇవాళ సక్సెస్ పీపుల్‌కి ఎలాంటి వెయిట్ ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎందుకు ఇవన్నీ చేయాలి? ఎందుకోసం ఇవన్నీ నేర్చుకోవాలి అంటే గనక ఇక్కడ చూస్తున్నారు కదండీ! 2018 నేను జాయిన్ అయిన కొత్తలో 'సిద్ధార్థ్ సింగ్' గారండి. ఈయన చెక్కు రూ. 66,00,000 ఉండేదండి. 66,46,221 2020 2020 వచ్చేటప్పటికి ఆయన చెక్ ఎంతంటే 1,68,60,000 ఒక్కసారి చూడండి. రూ. 1,00,000 అనేది చాలా ఎక్కువని ఫీల్ అవుతుంటారండి. చాలా మందికి రూ. 1,00,000 అనగానే ఇదేదో ఫ్రాడ్ చేస్తే వస్తదేమో అని. ఎందుకంటే బయట ప్రొఫెషన్‌లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మైండ్ సెట్ ఏంటంటే 10,000-30,000కే ఫిక్స్ అయిపోయిందండి. మహా అయితే 50,000 ఏమో. ఓకే. వాళ్ళకి మనం ఎళ్లి రూ. 1,00,000 అనగానే ఏమవుతుందంటే దాన్ని అంటే ఊహించుకోవడానికి గూడా అవకాశం లేనటువంటి విధంగా మారిపోయాం మనం. ఒక రూ. 50,000 రూ. 1,00,000 మనం సంపాదించుకోవచ్చంటే, దాన్ని అంగీకరించడానికి గూడా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు, ఇవాళ ఇక్కడ చూస్తే రూ. 66,00,000 తీసుకుంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి మనీ ఉందో ఇక్కడ మనకి వెస్టేజ్‌లోని. ఇలాంటి లైఫ్ స్టైలు 66,00,000 ఆ రోజుల్లో తీసుకున్నారు. ఇప్పుడు 1,60,00,000 అంటే ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇలాంటి చెక్ గనక మనకి వస్తూ ఉంటే గనక మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది? మనకి బయట ఆహ్, ఎలా ఉంటుంది మనకు బయట మార్కెట్‌లోని ఎవరైనా సరే మనల్ని ప్రొఫెషన్‌లోని ఎవరైనా చూసేవాళ్ళు మనల్ని ఎలాగా గౌరవిస్తుంటారు. ఇవాళ రోజున నా ఇన్నర్ ఫీలింగ్ అండి ఇది. ఇవాళ రోజు నేను రూ. 1,00,000 తీసుకున్నా అంటే గనక చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎవరికైనా చెప్పడానికైనా సరే. ఎందుకంటే వెస్టేజ్ బిజినెస్ చాలా ఇచ్చిందండి. ఇది ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రం దగ్గరికి మీరు స్పూన్ పట్టుకెళ్తే స్పూన్‌తోనే నీళ్ళు తీసుకోవచ్చు. గ్లాస్ పట్టుకెళ్తే గ్లాస్‌తో తీసుకోవచ్చు. ఒక బిందె పట్టుకెళ్తే బిందెతోని, బకెట్‌తోని తీసుకోవచ్చు. ఓకే. అక్కడికి మీరు ఏది పట్టుకెళ్తే దాంతో తీసుకోవచ్చు. అలాగే వెస్టేజ్ కంపెనీ సముద్రం లాంటిదండి. మీరు స్పూన్ పట్టుకెళ్తారా? గ్లాస్ పట్టుకెళ్తారా? లేకపోతే మీ ఇంటికి డైరెక్ట్‌గా పైప్ లైన్ యేసుకుంటారా అనేది మీ అవకాశాన్ని బట్టి ఉంటుందండి. ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఎందుకు అంటే గనక ఇది పాసివ్ ఇన్‌కమ్ అండి. 3 జనరేషన్ వరకు ఇవాళ రోజున నేను 1,25,000 వరకు మంత్లీ తీసుకుంటున్నాను రెగ్యులర్‌గా. ఒకవేళ నేనేమి చేయకుండా ఇంట్లో కూర్చున్నా నా అకౌంట్‌కి రూ. 80,000 నేను ప్రతి నెల డ్రా చేయగలనండి. అంతే కాకుండా నేను లేకపోయినా నా ఫ్యామిలీకి సేఫ్టీగా ఫైనాన్షియల్ సెక్యూరిటీనిచ్చాను. మా ఫ్యామిలీకొచ్చేస్తాయి ఆ ఇన్‌కమ్. మా మిసెస్‌కొస్తుంది. తర్వాత నా పిల్లలకొస్తది. ఆ తర్వాత మా మనవళ్ళకి గూడా అంటే 300 ఇయర్స్‌కి కావాల్సిన ఆదాయాన్ని నేను ఈ 3 ఇయర్స్‌లోనే సంపాదించాను. ప్రతి నెల గూడా ఇన్‌కమొస్తుంది అంటే చూడండి ఎంత మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నామో. చూడండి 1,68,00,000 తీసుకుంటున్నారు అంటే గనక వెస్టేజ్ బిజినెస్‌లో ఎంత ఇన్‌కమ్ ఉందో చూడండి. అంతే కాకుండా ఇప్పుడే చెప్పాను కదా! మన బిజినెస్ అనేది జనరేషన్ ప్లాన్ అండి. అంటే ఎవరైతే బిజినెస్‌ని చేస్తూ ఉంటారో, ఆ వ్యక్తి సంపాదించిన ఆదాయం ఏదైతే ఉందో, ఆ ఆదాయము నెక్స్ట్ నామినీకి ఇవ్వడం జరుగుతుందిక్కడ. సపోజ్ ఉదాహరణకి తీసుకోండి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారండి. మంచి
హార్ట్ స్పెషలిస్ట్ ఆయన. ఒకవేళ ఆ వ్యక్తి గనక ఎక్స్‌పైర్ అయిపోతే గనక సేమ్ సాలరీ, సేమ్ క్యాడర్‌ని ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? సపోజ్ వాళ్ళ మిసెస్‌కి. ఛాన్స్ అయితే లేదు కదా! ఎందుకంటే ఆవిడ భార్య మాత్రమే కానీ డాక్టర్ కాలేదు. కాబట్టి ఆవిడకి ఆ ప్రొఫెషన్‌కి సంబంధం లేదు గాబట్టి ఆవిడకి డాక్టర్ జాబ్‌నివ్వరు, ఆ సాలరీ ఇవ్వరు. అంటే అర్థమైంది కదండీ! మనం ఎంత గొప్ప వ్యక్తులమైనా సరే బయట ప్రొఫెషన్‌లోని మన నామినీకి ఆ అవకాశం వచ్చే అవకాశం లేదండి. ఓకే. కానీ వెస్టేజ్ బిజినెస్‌లో ఇక్కడ చూస్తున్నారు కదా! సుదర్శన్ మొహంతి. సార్ పేరు సుదర్శన్ మొహంతి అండి. సార్ మరి ఈ బిజినెస్‌లోకొచ్చారు. బాగా కష్టపడ్డారు. 10,00,000 ఇన్‌కమ్ వచ్చే టైంలోనేంటంటే సార్‌కి ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల చనిపోయారాయన. ఆయన చనిపోయిన తర్వాత గూడాని వాళ్ళ మిసెస్ ఉంది కదా! చూసారు కదా ఇక్కడ. వాళ్ళ మిసెస్ చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే రేపన్న రోజు ఎలాగా మనం లీడ్ చేయాలి. ఇంటి యజమాని చనిపోయారు. బిజినెస్ చేస్తూ ఆయన చనిపోయారు. ఆ బిజినెస్ ఎలా చేయాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఏంటి పరిస్థితి అనే టైంలోనేమైందంటే నెక్స్ట్ మంత్‌నే ఆమెకి రూ. 13,00,000 చెక్ రావడం జరిగిందండి. చూడండి ఆహ్, ఇంటి యజమాని చనిపోయి బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఆ ప్రొఫెషన్‌లో ఆయన చనిపోతే ఒక్కసారిగా ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఒక అధోగతికి పాలవుతారండి. కానీ వెస్టేజ్ బిజినెస్ ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళ లైఫ్‌లోని వెస్టేజ్ బిజినెస్ ఉండడం వల్ల నెక్స్ట్ మంత్ నుండి 13,00,000 రావడం జరిగింది. ఇప్పుడు ఆమె ఈ బిజినెస్ టేకప్ చేయగలిగారు. చూసారా? హౌస్ వైఫ్ గూడా ఈ బిజినెస్‌ని టేకప్ చేయగలిగారంటే ఎంత ఈజీగా ఉందో. ఇవాళ రోజున మన వెస్టేజ్ బిజినెస్‌లోని 76% ఓన్లీ లేడీసే బిజినెస్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఎంత ఈజీ బిజినెస్ అనేది. ఓకే. పార్ట్ టైమ్‌గా చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ టైమ్‌లో చేయొచ్చు, ఫుల్ టైమ్ చేయొచ్చు, ఎంప్లాయీస్ చేయొచ్చు, అన్‌ఎంప్లాయీస్ చేయొచ్చు, రిటైర్డ్ పర్సన్ చేయొచ్చు. ఓకే. 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి గూడాని అద్భుతమైన అవకాశం అండి ఇది. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిదండి. ఎవరు రుద్దితే వాళ్ళకే వస్తది ఇన్‌కమ్. ఓకే సార్. మరి ఇలాంటి ఇన్‌కమ్ చూసిన తర్వాత మరి ఇంకా ఎవరు గూడా ఆగరు కదా! అలాగే నేను ఈ బిజినెస్‌ని సీరియస్‌గా టేకప్ చేయడం వల్ల ఆహ్, నేను బిజినెస్‌లో జాయిన్ అయింది 2018లోనైతే 2020 నుండే సీరియస్‌గా బిజినెస్ చేశాను. సీరియస్‌గా బిజినెస్ చేయడం మొదలుపెట్టిన 1 ఇయర్‌లోనే నేను కార్ ఫండ్ అచీవ్ అయ్యాను. కారు కొన్నానండి. టాటా ఆల్ట్రోజ్ తీసుకున్నాను టాప్ ఎండ్ కారు. రూ. 11,45,000 అలాగే హౌస్ ఫండ్ గూడా అచీవ్ అయ్యాను. నాకు ప్రతి నెల కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ అన్నీ గూడా పాసివ్ ఇన్‌కమ్ గూడా నాకు రావడం మొదలైంది. ఇవాళ రోజున రూ. 1,00,000 నేను తీసుకోవడమే ఒకటే కాదండి గర్వకారణంగా చెప్పుకోగలుగుతున్నాను. నా టీమ్‌లో 1,500 మందున్నారండి. 1,500 మంది గూడాని అంటే నా టీమ్ 25,000 మందయితే 1,500 మంది మినిమమ్ రూ. 1000 నుండి రూ. 1,27,000 వరకు నెలకి డ్రా చేస్తున్నారంటే చూడండి ఎంత గొప్ప అవకాశం నాకు దేవుడిచ్చాడు. నేను నా టీమ్‌కి ఇవ్వగలుగుతున్నాననేది. అంతే కాకుండాని ఇవాళ రోజున 'పీవీఆర్ మహేష్' అనే నా ఫ్రెండ్ చెప్పాను. తను ఎక్కడో దూరంగా ఉంటూ తను గూడా 1,00,000 తీసుకుంటూ కార్ తీసుకున్నారు. అలాగే మా ఓన్ బ్రదర్ ఇప్పుడు చూడండి నేను ఒక డాక్టర్‌నయితే మా బ్రదర్‌ని డాక్టర్‌ని చేయలేను. ఒకవేళ నేను ఒక ఎమ్మెల్యేనయితే ఒకే రోజులో, ఒకే నెలలో, ఒకే సంవత్సరంలో మా బ్రదర్‌ని కూడా నేను ఎమ్మెల్యేని చేయలేను. ఎందుకంటే 5 సంవత్సరాలకొకసారి ఒక వ్యక్తి మాత్రమే ఎమ్మెల్యే అవకాశం ఉంది. సర్పంచ్ అయినా. ఒకవేళ ఏ ప్రొఫెషన్ అయినా సరే. కానీ ఇవాళ రోజున నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. ఓకే. మా బ్రదర్ కూడా క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. నేను కారు కొన్నాను. మా బ్రదరు కారు కొన్నారు. నేను 1,00,000 తీసుకుంటున్నాను. మా బ్రదరు 1,00,000 తీసుకున్నారు. అంతే కాదు ఇవాళ రోజున మనతో పాటు ఈ జూమ్ మీటింగ్ కో హోస్ట్‌గా ఉన్న వ్యక్తి పీజేఆర్ మా అన్నయ్య గారి అబ్బాయండి. ఆ అబ్బాయి గూడా మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఇన్‌కమ్ తీసుకుంటున్నాం వెస్టేజ్ తరపు నుండి. ఓకే. ఈ బిజినెస్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి గూడా అవకాశం ఇచ్చిందండి. అందుకే ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పాను. ఇలాగా నా టీమ్‌లో నలుగురు కార్లు తీసుకున్నారు. ఇంకా 15 మంది కార్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. ఎలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనం తీసుకున్నామో చూడండి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న వాళ్ళందరూ గూడాని బాగుపడుతున్నారండి ఇందులో. ఓకే. ఇక్కడ తీసుకుంటే చూపించాను కదండీ! మా బ్రదర్ ఓన్ బ్రదర్ అండి. క్రౌన్ డైరెక్టర్. ఒకప్పుడు తను ఎలక్ట్రికల్ వర్క్ చేసేవారండి. బెడ్‌రూమ్ పని మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వేరేగా ఎలక్ట్రికల్ వర్క్ చేశారు. ఎందుకంటే కార్పెంటర్ వర్క్‌లోని రిస్క్ ఎక్కువగా ఉందని చెప్పి ఆయన ఎలక్ట్రికల్ వర్క్ తీసుకున్నారు. అందులో వర్క్ చేస్తూ పార్ట్ టైమ్‌గా వెస్టేజ్ బిజినెస్ చేశారు. ఆయన 1,09,000 తీసుకుంటూ కార్ తీసుకున్నారు. హుండాయ్ వెన్యూ కార్ తీసుకోవడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్ అని చెప్పాను కదా! ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే నేను ఈ బిజినెస్‌ని సీరియస్‌గా తీసుకోవడానికి కారణం గూడా ఈ అబ్బాయే. ఎందుకంటే నేను జాయిన్ చేసిన వ్యక్తి నాకంటే ముందు కార్ తీసుకొని, నాకంటే ముందు 1,00,000 తీసుకొని నన్ను కార్ ఓపెనింగ్‌కి ఇన్వైట్ చేసిన రోజున నన్ను నేను మార్చుకొని, నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఏమనంటే నేనెందుకు జాయిన్ చేసిన వ్యక్తి బాగుపడ్డాడు. నేనెందుకు ఇలా ఉండిపోయాను? అసలు కారణం ఏంటి? ప్రాబ్లమ్ నాలో ఉందా? నేను చేసే బిజినెస్‌లో ఉందా? అనేసి నాకు ఆ రోజు ఆలోచనొచ్చింది. ఆ ఆలోచనే నన్ను ఇవాళ
క్రౌన్ డైరెక్టర్‌గా నిలబెట్టిందండి. చూస్తున్నారు కదా! నాకంటే ముందు కార్ ఓపెనింగ్‌కి నన్ను ఇన్వైట్ చేశారు నా ఫ్రెండు. ఓకే. ఇంతకంటే గొప్ప సందర్భం వేరేదుండదనుకుంటాను. తను గూడా హౌస్ ఫండ్, కార్ ఫండ్ తీసుకుంటూ ఇవాళ రోజున వెస్టేజ్‌లోని ఒక సెలబ్రిటీ అయ్యారు. అలాగే వాళ్ళ ఫ్రెండు ఒక జిరాక్స్ షాపు రన్ చేసే వ్యక్తి. తిను గూడాని కార్ తీసుకున్నారు. ఓకే. 90,000 వరకు గూడా చెక్ తీసుకున్నారండి. చూసారు కదా! ఇక్కడ ఎంతమంది లైఫ్ స్టైల్ మారుతుందనేది. ఒక నైన్త్ క్లాస్ చదువుకున్న వ్యక్తినండి నేను. ఓకే. ఇందాకలా మేడం చెప్పారు పీజీ అన్నారు. అదేమీ కాదండి. నేను నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను. ఒక నైన్త్ క్లాస్ చదువుకున్న వ్యక్తిని ఇవాళ రోజున నాకు ఏ జాబ్ ఇస్తారో, ఎంత సాలరీ ఇవ్వగలరో చెప్పండి మీరు? ఛాన్సే లేదు కదా! కానీ ఇవాళ రోజున వెస్టేజ్ బిజినెస్‌లోని క్వాలిఫికేషన్ అవసరం లేదు. క్యాస్ట్ ఫీలింగ్ అసలు అవసరం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏమీ లేకుండానే సర్కిల్ అనేది గూడా లేదండి. నాకు ఎవరో గూడా తెలీదు వెస్టేజ్‌లోకి రాకముందు. ఇవాళ వెస్టేజ్‌లోకొచ్చాక నేనంటూ తెలియని వాళ్ళు ఎవరు లేరండి. ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ రోజున నైన్త్ క్లాస్ చదువుకున్న నేను 25,000 మందికి ఈ అవకాశాన్నిచ్చాను. 1500 మందికి ఇన్‌కమ్ వచ్చేలాగా అవకాశాన్ని చూపించామండి. ఎవరం గూడా ఇక్కడ ఇచ్చేదేమీ లేదు. ఆహ్, వేరేగా అనుకోవద్దండి. ఇక్కడ అవకాశాన్ని మాత్రమే మనం చూపిస్తాము. సంపాదించుకునే లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఇందులో సంపాదించుకోగలుగుతారండి. ఆలోచన లేని వాళ్ళని మనం మార్చడానికి ప్రయత్నం చేద్దాం అందరం కూడాని. పాజిటివ్‌గానే ఆలోచిద్దామండి. అందరూ గూడాను ఇందులో సంపాదించుకునే అవకాశం ఉంది. చూస్తున్నారు కదండీ! ఒకప్పుడు నా టీము అంటే పాత స్లైడ్ ఇది. ఓకే. నాకు ప్రతి నెల గూడాని తక్కువంటే ఈ ప్రొడక్ట్ కొనుక్కొని అమ్మాలేమో, ప్రొడక్ట్ కొని మనం అమ్మాలేమో, ఇంటింటికి తిరగాలేమో అనే ఆలోచన ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. నా మంత్లీ టర్నోవర్ తక్కువంటే ఒక నెలకి 30,000-40,00,000 రూపాయల వరకు బిజినెస్ అవుతుందండి. అంటే 30,000-40,00,000 టర్నోవర్ జరుగుతుందంటే అంత ప్రొడక్ట్‌ని నేను కొనట్లేదు. మా ఇంటికి అవసరమైన ప్రొడక్ట్ ఇక్కడ చూస్తున్నారు గదా! 100 పీవీ వరకు కొంటున్నాం మేము. 100 పీవీ అంటే 3,500, 4,000 వరకు ప్రొడక్ట్ అవసరమవుతుంది మా ఇంటికి కావాల్సినవి. అవేంటంటే మంచి నూనె, సబ్బు, పేస్టు, టీ పొడి అలాగే హెల్త్ సప్లిమెంట్స్ ప్రివెంటివ్‌గా ఎందుకంటే బయట ఫీల్డ్‌లోకి వెళ్ళేటప్పుడు మనం హెల్తీగా ఉంటేనే కదా! ఎవరికైనా బిజినెస్ గురించి చెప్పగలుగుతాం. అందుకనేసి హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటూ ఉంటాను. ఓకే. అవి ఒక 100 పీవీ దాటి తీసుకుంటూ ఉంటాను. అంతేగాని నేనింకా ప్రొడక్ట్ ఏమి అమ్మడం గాని ఏమి చేయను. నా టీమ్‌లో నా టీమ్ చూసారు కదా! ఇక్కడ 22,000 మందున్నారండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే గనక 25,000 మంది నా టీమున్నారు. వాళ్ళందరూ షాపింగ్ చేస్తూ ఉంటే 30,000-40,00,000 టర్నోవర్ అవుతుంది. ఆ టర్నోవర్ అవుతుంది గాబట్టి నాకు ఇన్‌కమ్ ప్రతి నెల వస్తుంది. ఈ టీమ్ ఎక్కడెక్కడ ఉందంటే నాకు ఇండియా మొత్తం అంతా టీమ్ ఉందండి. అలాగే దుబాయ్, నేపాల్‌లో గూడా ఉంది. వీళ్ళందరూ గూడా నాకు తెలీదు. నేను కొంతమందికి మాత్రమే బిజినెస్‌ని చూపించాను. కొంతమందిని మాత్రమే జాయిన్ చేశాను. వాళ్ళెంతమందంటే ఒక 50 మంది మాత్రమే ఉంటారండి నేను జాయిన్ చేసిన వాళ్ళు డైరెక్ట్‌గా. వాళ్ళు ఇంకొకరికి చెప్పడం ద్వారా నాకు టీమ్ పెరిగిందండి. మరి ఒక చిన్న గ్రామంలో ఉంటున్న వ్యక్తిని నేను చేసినప్పుడు, ఇక్కడ మన టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా ఇదెందుకు సాధ్యం కాదండి. ఇవాళ రోజున చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు గూడా 10థ్ క్లాస్ అండ్ అబోవ్ చదివిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారండి. మరి బీఈడీలు, పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు గూడా ఇవాళ జ్యువెల్లరీ షాపుల్లోని, బట్టల షాపుల్లోని చాలా వరకు బయట ప్రైవేట్ సెక్టార్‌లోని మినిమమ్ 15,000, 18,000, 10,000 అంతేనండి. ఇవాళ వాలంటీర్‌లని తీసుకుంటే గనక ఆంధ్రాలో వాలంటీర్‌లకైతే 5,000 అండి. ఓకే. అంటే మీరు చదువుకున్నది ఎందుకోసం? మీరు చేస్తున్నదేమిటి? కానీ ఇవాళ వెస్టేజ్ ఏంటంటే, మనం ఏ క్యాడర్ నుండి ఉన్నా సరే మంచి టాప్‌లోకి రావడానికి ఇక్కడ మంచి గొప్ప అవకాశం అండి. ఇక్కడ చిన్న ఒక విషయం చెప్తానేంటంటే, వెస్టేజ్ బిజినెస్‌లోని సక్సెస్ అవ్వడానికి ముందు మనకొక 3 ఎదురవుతాయండి. ఆ 3 ఏమిటంటే అవమానం జరుగుతుందండి మనకి. ఈ ప్రొడక్ట్ గురించి, ఈ బిజినెస్ గురించి చెప్పేటప్పుడు చాలామంది అవమానిస్తారండి. నాకు గూడా అలాగే జరిగేది. కొంతమందయితే చెప్పడానికి వెళ్తే ఏదో సేల్స్ బాయ్‌లా నన్ను ఫస్ట్‌లోనే అలాగే ట్రీట్ చేశారు. మొఖం మీద తలుపేసిన సందర్భం గూడా ఉంది ఒక పర్సనయితే. నెక్స్ట్ టైము ఆ తర్వాత నుండి ఏమైందంటే వాళ్ళకి ఈ బిజినెస్ వీళ్ళ నోట, వాళ్ళ నోట నేను కార్ ఓపెనింగ్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత అప్పటి నుండి కాంట్రాక్ట్ నాకు కమ్యూనికేషన్‌లోకొచ్చి మీరు మా ఇంటికి రావట్లేదండి. మా ఇంట్లో భోంచేయట్లేదు. మా ఇంట్లో టీ తాగట్లేదు. అంటే చూసారు కదా! మనం సక్సెస్ అయితే గనక ఓకే. మొహం మీద తలుపేసిన వాళ్ళే చప్పట్లు కొట్టే రేంజ్‌కి వెళ్తామండి. అలాగా ఇక్కడ అవమానం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అంతేకాదు అనుమానం గూడా ఉంటుందండి. అంటే ఈ కంపెనీ మీద అవ్వచ్చు, మనం చెప్పే మాటల మీద అవ్వచ్చండి. ఆ తర్వాత ఈ రెండిటిని దాటుకుంటూ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి గూడా వెస్టేజ్‌లో ఎదురు చూసేది సన్మానం. ఆ సన్మానం మనం అడగకుండానే ఎదురవుతూ ఉంటుందండి. ఇలాంటివన్నీ తీసుకోవాలి చేరుకోవాలి అంటే గనక వెస్టేజ్ అనేది తప్పకుండా మనకిచ్చిన గొప్ప అవకాశమండి. ఇవాళ రోజున చూసుకుంటే గనక బిఫోర్ వెస్టేజ్ మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూసారు కదా! ఎలా ఉంది. ఇవాళ వెస్టేజ్‌లో సక్సెస్ పీపుల్‌గా ఒక వైపు 2 వైపులా అదే ఫ్యామిలీ. చూస్తున్నారు కదండీ! ఇక్కడ
నా ఫోటో తీసండి. మా ఫ్యామిలీ ఫోటో తీసి, మీ ఫోటోనే అక్కడ ఎడిట్ చేసి చూసుకోండి. ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందనేది లైఫు. ఓకే ఫ్రెండ్స్. ఇలాగా వెస్టేజ్‌లో సక్సెస్ అవుతూ ఉన్నాం. ఇలా సక్సెస్ కావడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ ఫోటో ఎలా ఉంది? లాస్ట్ ఫోటో ఎలా ఉంది? నన్ను నేను మార్చుకున్నాను. నేను మార్చుకోవడానికి నన్ను నేను అంగీకరించాను గాబట్టే, నన్ను నేను మార్చుకున్నాను గాబట్టే ఇవాళ వెస్టేజ్‌లో సక్సెస్ అయ్యాను. అలా ఏ వ్యక్తి అయితే తను మెంటల్‌గాను, ఫిజికల్‌గాను వెస్టేజ్‌కి మార్చుకోగలుగుతారో, అప్‌డేట్ అవుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు గూడా పాజిటివ్‌గా మన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటూ, మన అప్‌లైనర్‌కి దగ్గరగా ఉంటూ, సిస్టమ్ ఏదైతే మనకి బిజినెస్‌నిచ్చిందో, ఆ సిస్టమ్‌ని సిస్టమేటిక్‌గా చేసుకుంటూ ఉంటేనే బిజినెస్‌లో సక్సెస్ అవుతారండి. నా ఒక్క చిన్న మనవేంటంటే చాలామంది బయట నెగెటివ్‌గా మాట్లాడుతుంటారండి. వాళ్ళందరూ గూడాని సిస్టమ్‌ని ఫాలో అవ్వకుండా క్విట్ అయిన వాళ్ళే మీకు ఎదురవ్వచ్చు. వాళ్ళ మాటలేమి పట్టించుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ చాలా గొప్ప అవకాశం. కాకపోతే ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్ రాయకుండా సపోజ్ కాలేజీకెళ్ళి ఒక డిగ్రీలో జాయిన్ అయ్యారంటే గనక అంటే డైలీ కాలేజీకి వెళ్ళకుండా అక్కడ ప్రిపేర్ అవ్వకుండా మీరు మాత్రం ఎక్కడ కూడా సబ్జెక్ట్‌లో సక్సెస్ కాలేరండి. మీరు పాస్ అవ్వాలంటే అక్కడ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. అలాగే వెస్టేజ్‌లో గూడా మనకి సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ లేకుండా మనం ఏ ప్రొఫెషన్‌లో గూడా సక్సెస్ కాలేము. అలాగే ఇక్కడ గూడా మనకంటూ ఒక ప్రతిభ ఉండాలి. ఆ ప్రతిభని మనం మన అప్లైనర్స్ దగ్గర ఉంది గాబట్టి దాన్ని నేర్చుకొని మనం సక్సెస్ అవుదాం. మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి లీడర్స్ అండి. అందులో మనకి బెస్ట్ లీడర్ ఎవరంటే శ్రీనివాస్ సార్ అండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా బాగా ఇస్తారు మనకి. ఓకే. మంచి ఎడ్యుకేషన్ ఉంది సార్ దగ్గర. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కూడా చాలా వివరంగా చెప్పగలరు. నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. సార్‌కి డైరెక్ట్ డౌన్‌లైన్ అవ్వడం నా గర్వకారణమండి. ఎందుకంటే మంచి నాలెడ్జ్ పర్సన్ కింద నేనున్నాను కాబట్టి గర్వంగా చెప్పుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మరి మంచి అవకాశం ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ గనక అందరికి నచ్చితే గనక ఒకవేళ నా నేనున్న సిట్యుయేషన్‌లో నేనెలా మార్పు చేసుకున్నానో, మీరున్న సిట్యుయేషన్‌లో మీరు అలాగ మిమ్మల్ని మీరు మార్చుకుంటే గనక మీరు బిజినెస్‌లోని సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ మీటింగ్‌ని అందరూ సక్సెస్‌ఫుల్‌గా విన్నందుకు ఇప్పటి వరకు విన్న ప్రతి ఒక్కరికి గూడాని హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండి. వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ. అందరూ గూడా ఈ వెస్టేజ్‌లో మనకిచ్చిన 10 రకాల ఆదాయాలు, 9 రకాల ఆదాయాలను అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను మనసారా. అలాగే మనకి ఇప్పుడు మెడిటేషన్ నేర్పించిన మేడం గారికి గూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. పీజే ఓవర్ టు యూ. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి.